ఈ పాడ్కాస్ట్ హిందువైన ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలి. ఇదేదో పొలిటికల్ కాదు, ఇదేదో కాంట్రవర్సీ కాదు. ఇది హిందూగా బ్రతకాలని ఒక నమ్మకానికి, ముస్లిమ్స్గా మారాలి లేదంటే చంపేస్తామన్న ఒక నరకానికి మధ్య జరిగే కదా. Muslims in Pakistan forcing Hindus to convert to Islam by torturing them with electric shocks. 60 Hindus were forcibly mass converted to Islam. అటు ఆ దేశంలో ఉండలేక ఇటు ఇండియా వద్దామంటే వాళ్ళకు ఉండే ఛాలెంజెస్, వచ్చాక వాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ అన్నీ ఇన్ని కాదు. हम परिवार सब छोड़ के आए थे अपने देश में, सुखे सारे बच्चे और रो रहे हैं. ఇవన్నీ విన్నాక నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. ఖచ్చితంగా ఇది మీ దాకా తీసుకురావాలనే ఈ సబ్జెక్ట్ని నేను ముందర తీసుకొచ్చాను. సో ఇంటర్వ్యూ మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. 1342 మంది ఆడపిల్లలు 11 నుంచి 16 ఏళ్ళు మెచ్యూరిటీ హిట్ అవ్వగానే హిందూ ఆడపిల్లలు ప్రతి సంవత్సరం మిస్సింగ్ అవుతున్నారు. దీంట్లో చాలా పెద్ద హిడెన్ అజెండా ఉంటుంది. ఒక ఆడపిల్ల ఇక్కడ నుంచి వేరే రిలీజన్ లోకి వెళ్ళిపోతారో ఇక్కడ ఇంకా బిడ్డ పుట్టడు. దీన్నే యాక్చువల్ గా ఇంగ్లీష్ లో జెనోసైడ్ అంటారు. అంటే ఏంటో మన ఫ్యూచర్ ని లేకుండా డెమాలిష్ చేస్తున్నారు. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళలో చెప్తుంటారు కదా, కమ్యూనిటీ రెజల్యూషన్ కానీ మైండ్ సెట్స్ కానీ ఏముంటాయి అనేసి. సో దాంట్లో కోర్ పాయింట్స్ ఏంటి? వాళ్ళకి తెలుసు హోలీ అంటే ఏంటనేది వాళ్ళకి తెలుసు. ఆ రోజు అన్ని వీధుల్లో గోమాతని వాళ్ళు హత్య చేస్తారు. ఇప్పుడు ఒక హిందువులు ఉన్న స్ట్రీట్ ఉంటే ఆ స్ట్రీట్కి ఎడ్జ్ తీసుకొచ్చి అక్కడ కట్ చేస్తూ ఉంటారు. పిలిగ్రిమేజ్ వీసా అనేది వాళ్ళు అప్లై చేస్తారు. సో ఇది అప్లై చేసిన తర్వాత యావరేజ్గా ఒక ఫ్యామిలీ ఇంక మనం పారిపోవాలన్న తర్వాత యావరేజ్గా 5 నుంచి 6 ఏళ్ళు పడుతుంది వాళ్ళకి భారత్ బార్డర్ దాకా రావడానికి. ఏంటి మరి ఏముంటాయి, డబ్బులు లేవు. ఏదో హిందూ పిల్లలు పాకిస్తాన్ నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చారో వాళ్ళకు స్కూల్కి వెళ్ళాలంటే 6 నుంచి 13 కిలోమీటర్లు వాళ్ళు కాలినడకన వెళ్ళాల్సి వచ్చేది. 92% ఎక్కడ బాత్రూమ్స్ లేవు. సో ఉన్న వాళ్ళు కూడా 16 ఫ్యామిలీలు ఒక బాత్రూమ్ వాడుకోవాలి. సో అక్కడ నుంచి ఈ రోజుని తీసుకుంటే 2 ఫ్యామిలీస్ ఒక బాత్రూమ్ పడుతున్నారు. ఒక్క చిన్న పిల్లోడు, ఒక్క హిందూ పిల్లోడు కూడా ఖాళీ నడకని స్కూల్కి వెళ్ళటం అనేది లేదు. ఇద్దరు మనం స్కూల్స్ కట్టాము ఆ ఏరియాలో, లేకపోతే సైకిల్ టు స్కూల్ అని చెప్పి ప్రతి పిల్లోడికి సైకిల్స్ ఇచ్చాము. మొత్తం మనకి ఇప్పుడు 92 క్యాంప్స్ నడుపుతాము. మన క్యాంప్లో 3,83,000 మంది ఉన్నారు. మేము వి మేక్ షూర్ దట్ ప్రతి ఒక్క వాళ్ళు హిందూ అవనివ్వండి, బుద్ధిస్ట్ కానివ్వండి, సిక్ అని ఎవరైనా కూడా మన క్యాంప్స్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు భారత్ లో లీగల్ గానే ఉంటారు. బిఫోర్ వాళ్ళు పాకిస్తాన్ లో కొన్ని ఇయర్స్ వరకు ఉన్నారు కదా, వరకు ఈ రోజు వరకు. సో అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అసలు అక్కడ వాళ్ళకి రొటేషన్ కానీ రెస్పెక్ట్ కానీ ఏమన్నా ఉంటుందా? రెస్పెక్ట్ అనేది అసలుకి చాలా పెద్ద పదం వాడారు. నేను ఎప్పుడు నా ఎగ్జిబిట్స్లో ఒక స్టోరీ చెప్తుంటాను. హీరా అని చెప్పేసి ఒక సిస్టర్ ఉన్నారు. ప్యూబర్టీ ఫంక్షన్ ఆ రోజు అయింది తంది మార్చ్లో. మంచిగా రోజంతా వాళ్ళ ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేసి రాత్రిపూట వాళ్ళ నాన్న షోల్డర్స్ మీద నిద్రపోతుంటే కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి షోల్డర్స్ మీద నుంచి 11 ఏళ్ళ ఆడపిల్ల. కేసు పెడతాను, సరే ఎఫ్ఐఆర్ పెడతాను, సరే ఈ వీడియో చూడు అని చెప్పి. ఆ వీడియో ఏంటంటే హీరా నగ్నంగా కంప్లీట్గా ఈ మన మోకాల్లోకి తను మొత్తం వెళ్ళిపోయి జస్ట్ ఓన్లీ ఫేస్కి ఒక గుడ్డ కట్టేసి చుట్టుపక్కల మగవాళ్ళు జస్ట్ కాళ్ళు కనిపించేలాగా 2.5 నెలల తర్వాత తన్ని వాళ్ళ విలేజ్ ముందల ఏదో ఒక మాంసం ముద్దలాగా విసిరేశారు. అందరి కోసం నువ్వు ఎప్పుడు ప్రూఫ్ లేదని తెగ గోల్ చేస్తున్నావు కదా, నీ కూతురి ఎదురుగా ఉంది, మీరు నమ్ముతారు లేదు ఇదే మాట. ఆమెను మేము శుభ్రం కూడా చేయలే. ఏం చేసుకుంటావు చేసుకో. మన బార్డర్ నుంచి ఢిల్లీ తీసుకొని వచ్చే లోపల బయటకు వచ్చిన తర్వాత 2-3 గంటలు పట్టింది సుధీర్ గారు తనకి ఊపిరి పీల్చుకోవడానికి. యూనిఫామ్ చూస్తే వణికిపోతుంది. హీరాని మేము రెస్క్యూ చేయటం కాకుండా ఈ రోజు నాతో పాటే తను ఉంటుంది భారత్లో. ఫ్యామిలీ అంతా కూడా మన క్యాంప్స్లోనే ఈ రోజున. ఇన్ఫాక్ట్ నేను ఈరోజు ఏదైతే బట్టలు వేసుకున్నానో దీన్ని స్టేట్లెస్ అని మన ఓన్ బ్రాండ్. ఈ షర్ట్ కుట్టింది హీరా. బట్ ఇది గవర్నమెంట్ ఇంప్లిమెంట్ ఎందుకు చేయట్లేదు? ఇన్ కేస్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తే ఎటువంటి స్టాండర్డ్స్ ఉంటే దీనిలో ఒక ప్రోగ్రెస్ కనిపిస్తుంది? ఒక స్త్రీని అవమానిస్తే రామాయణం మహాభారతం చేసిన చరిత్ర మనది. అవును. అలాంటిది 1300 మంది ఆడపిల్లలు మిస్సింగ్ అవుతున్నా మనకు కనీసం తెలియట్లేదంటే మనం ఎక్కడున్నాం అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. మన వాయిస్ ఎంత పెద్దదైతే గవర్నమెంట్ అంత తొందరగా దీనికి రియాక్ట్ అవుతారు. తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. హాయ్ అండి. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. గుడ్ టు బీ హియర్. అందరు మీ వ్యూవర్స్ అందరితో కూడా హిందూ శరణార్థుల ఇష్యూస్ ఏదైతే ఉందో అది షేర్ చేయడానికి నేనైతే చాలా ఆతృతతో ఉన్నాను. బట్ వన్ థింగ్ అండి, అంటే మైగ్రెంట్స్, శరణార్థులు ఇట్లాంటి వాళ్ళందరూ పాకిస్తాన్లో మిగిలిపోయి స్టిల్ ఇండియాకి రావడానికి ఎంతో కన్ఫ్యూజ్ అవుతున్నారని అనిపించింది.
బట్ దాంట్లో మీరు చేసే వర్క్ ప్రొసీజర్స్ నాకు మధ్యలో ఉన్న వాళ్ళు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు నిజంగా ఇట్లాంటివి ఉన్నాయి ఇంకా అనేసి. సో 1947లో చూస్తే ఆల్మోస్ట్ 22% హిందూస్ పాకిస్తాన్లోనే స్ట్రక్ అయిపోయారన్నారు. దీనికి మేజర్ రీజన్ ఏంటి? చాలా మందికి తెలీదు అసలుకి. మన బార్డర్ విడిపోయింది, భారత్ పాకిస్తాన్ అనే 2 దేశాలు వచ్చాయని చెప్పేసి చాలా మందికి తెలియదు. ఇప్పుడు మీరు గమనిస్తే మన నేషనల్ యాంథమ్లో కూడా సింధ్ అని ఉంటుంది. సో యాక్చువల్గా అయితే సింధ్ ప్రావిన్స్ భారత్లో ఉండాలి. సో అక్కడ ఎందుకు ఉంది అనేది అదొక వేరే టాపిక్ అది, బట్ అక్కడ ఉండిపోయింది. సో వాళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక పాలసీ ఒకటి తేబోతున్నాం దీని మీద. సో ఆ పాలసీలో మనం రీసెర్చ్ చేసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే 91% మంది స్టాగరింగ్గా చెప్పింది ఏంటంటే అసలు మీరు ఎందుకున్నారు అక్కడ, అసలు ఎందుకు ఉండిపోయారంటే వాళ్ళు చెప్పింది అసలుకి స్వాతంత్రం వచ్చిందని మాకు తెలియదు, అంటే అసలు 2 బార్డర్స్ అని మాకు తెలియదు, అంత మిస్ఇన్ఫర్మేషన్. ఓకే. అంటే 64లో వార్ అయ్యే వరకు కూడా చాలా మంది సింధ్ ప్రావిన్స్ నుంచి మన కచ్ ఏరియా ఏదైతే మన గుజరాత్ ఏరియా ఉందో అక్కడికి పెళ్ళిళ్ళకి రావడం వెళ్ళటం, పొద్దున్నే వచ్చి వెళ్ళేవాళ్ళు, సాయంత్రం వచ్చి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మన పల్లెటూరుకి ఏదన్నా ఉంటే మన ఎలా ఇప్పుడు ఎక్కడి నుంచి ఆంధ్ర వాళ్ళు ఉంటే అక్కడ నుంచి తెలంగాణ ఎట్లా అటు ఇటు మనం ఎలా వెళ్తామో అంత ఈజీగా వాళ్ళు వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. సో ఎప్పుడైతే 64లో సడన్గా బార్డర్ టైట్ అయిపోవడంతో వాళ్ళకి అర్థమైంది, ఓకే మనం ఎక్కడున్నాం ఇప్పుడు. సో అప్పటి నుంచి కూడా పర్సిక్యూషన్ అనేది మొదలవుకుంటూ వచ్చింది. ఈరోజు 1% కూడా లేరు. 1% కూడా లేరు. బట్ ఈ 22%లో అంటే మ్యాక్సిమం 1% కూడా లేరు అంటే ఒక 19-20% పీపుల్ని మీరు చూసి ఉంటారు, వాళ్ళ కథలు ఎన్నో వినింటారు. తప్పకుండా. బట్ 1947లో అలా జరిగినప్పుడు వాళ్ళకి తెలియదు అన్నారు. బట్ అంతకుముందు వాళ్ళ లైఫ్ స్టైల్ ఆ ప్రాంతంలో ఎలా ఉండేదంట? ఎలా ఉండేది ఇప్పుడు మీరు చూసుకుంటే 1900 చాలా ఫొటోస్ కూడా మీరు గూగుల్ చేసి 43-44లో కూడా మహాశివరాత్రి లాహోర్లో చాలా ఘనంగా జరిగిన ఫొటోస్ చాలా కనిపిస్తూ ఉంటాయి. సో ఎంతో టైం పట్టదు. 2 ఏళ్ళ తర్వాత చూస్తే అక్కడ హిందువులు ఉండలేని పరిస్థితి 2 ఏళ్ళ తర్వాతే. సో అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడికి వస్తున్నారు మన వాళ్ళందరూ కూడా. అండ్ వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళలేని పరిస్థితి సుధీర్ గారు. ఈ రోజున 1342 మంది ఆడపిల్లలు. ఓకే. మీరు రెస్క్యూ చేసిన వాళ్ళలో లేదు, మిస్ అయ్యే ఆడపిల్లలు మిస్ అయిపోయారు. అంటే ఇది లాస్ట్ 20 ఏళ్లలో మనకున్న డేటా ఏంటంటే కన్సిస్టెంట్గా యావరేజ్గా సంవత్సరానికి 1342 మంది ఆడపిల్లలు బిట్వీన్ ది ఏజ్ ఆఫ్ 11 to 16 అంటే 11 నుంచి 16 ఏళ్ళు మెచ్యూరిటీ హిట్ అవ్వగానే అది వారి కిడ్నాప్ కావచ్చు, అమ్మేయటం కావచ్చు, రకరకాలలో హిందూ ఆడపిల్లలు ప్రతి సంవత్సరం మిస్సింగ్ అవుతున్నారు. ఇది ప్రూవెన్ డేటా. ఓకే. సో అట్లాంటి ఒక మతపరమైన ఏదైతే హింస ఉందో దాన్ని పారిపోయి భారత్ వస్తున్నారు. అర్థమవుతుందండి. ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనము అనుకుంటూ ఉంటాము అక్కడ ఇలాగే ఉండొచ్చు, మనందరం ఒకటే. అక్కడ అలా ఉండదు, సిచ్యువేషన్ అలా ఉండదు. అర్థమవుతుంది. ఇంకోటి మనం అర్థం చేసుకోవాలంటే ఈ 1342 మంది ఆడపిల్లలు ఎవరైతే మిస్సింగ్ అవుతున్నారో అది మనం ఏమనుకుంటామంటే మనకి చదివినప్పుడు ఓకే వాళ్ళని కిడ్నాప్ చేయడం కోసమో, రేప్ చేయడం కోసమో, లేకపోతే పెళ్ళిళ్ళు పెద్దవాళ్ళకి ఇలా అనుకుంటాం. అదే కాదు, దీంట్లో చాలా పెద్ద హిడెన్ అజెండా ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఒక ఆడపిల్ల ఎప్పుడైతే ఇక్కడ నుంచి వేరే రిలీజియన్లోకి వెళ్ళిపోతారో ఇక్కడ ఇంకా బిడ్డ పుట్టడు. మీకు అర్థమవుతుందా? సో దీన్నే యాక్చువల్గా ఇంగ్లీష్లో జెనోసైడ్ అంటారు. అంటే ఏంటో మన ఫ్యూచర్ని లేకుండా డెమాలిష్ చేస్తున్నారు. ఇప్పుడు ఆడపిల్ల మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మనకి ఫ్యూచర్ ఏది ఉండదు, లేదు. ఆ ఫ్యూచర్ని వాళ్ళు డ్రాప్ చేస్తున్నారు. మనం ఆడపిల్లనే కాదు, ఆడపిల్ల వెళ్ళిపోవడం ఎంత ఘోరమో మన ఫ్యూచర్నే వాళ్ళు కంప్లీట్గా మట్టి కరిపించే ఒక పరిస్థితిలోకి అది వాళ్ళ ఎజెండా. ఇక్కడ సో దీంట్లో ఒక పైశాచికమైన ఆనందంతో పాటు వాళ్ళ రిలీజియన్కి వాళ్ళకి సేవ చేస్తున్నారు అనే వాళ్ళకి ఒక భావం ఉంటుంది. సో ఆ భావం వల్ల వాళ్ళకి అడ్డము అదుపు ఉండదు. అండ్ మేజర్గా చాలా మంది చెప్పేది అటారీ బార్డర్. సో అటారీ బార్డర్లో ఎటువంటి ఇబ్బందులు అనేవి మీరు చూసింటారు, తెలుసుకుంటారు. అంటే బార్డర్లో చాలా ఇబ్బందులు ఉంటాయన్నా. ఇప్పుడు బార్డర్ దాకా వచ్చిన తర్వాత ఇట్లా వీసా పట్టుకొని పాకిస్తాన్ సైడ్లో ఉన్నప్పుడు ఇలా పట్టుకొని ఇప్పుడు మనకి హిందువులకి ఒక మొలతాడికి ఒక చిన్న వేస్తారు కదా, అది కూడా తీసేసుకుంటారు. ఓకే. ఈ రోజున అంత హింసపడి వాళ్ళు ఒకసారి అంటే మన క్యాంప్కి మీరు వస్తే ఐ ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ అదాన్ టు కమ్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ మా క్యాంప్స్లో. మీరు ప్రతి క్యాంప్లో ప్రతి ఇంట్లో మీరు ఆడపిల్లలను చూస్తారు. ఆడపిల్ల లేకుండా నాకు తెలిసి ఏ ఇల్లు లేదు. ఆ ఆడపిల్లల వయసు కూడా 7 నుంచి 17 మధ్యలో ఉంటాయి. అర్థమవుతుంది. అంటే మన ఆడతల్లి ఏదైతే మనకి మెచ్యూరిటీ హిట్ అయిపోతుంది అనగానే వాళ్ళ భయం మొదలైపోతుంది, అది ఇంకా టార్గెట్ చేస్తారు అని చెప్పి. సో అంత భయం అంత వణుకులో వాళ్ళు వీసాలు తీసుకోవడానికి వాళ్ళ ప్రాసెస్ ఒకటి స్టార్ట్ చేస్తారు. సో భారత్ రావాలంటే పిలిగ్రిమేజ్ వీసా అనేది ఉంది. సో అంటే హరిద్వార్ వెళ్తున్నామనో ద్వారకా వెళ్తున్నామనో, ఎందుకంటే వీళ్ళకి టూరిస్ట్ వీసా రాదు. వాళ్ళ దగ్గర ఏమున్నాయి, నేను ఆ స్టాట్ ఇస్తాను మీకు తర్వాత. వాళ్ళ దగ్గర ఏం లేవు. సో ఇప్పుడు మనం యూఎస్ వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తా అంటే మనకు టూరిస్ట్ వీసా వస్తుంది. వాళ్ళు టూరిస్ట్ వీసా తీసుకోలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులే లేవు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి టూరిస్ట్గా స్పెండ్ చేసేది ఏం లేదు.
అర్థమవుతుందా? సో కానీ ఈ పిలిగ్రిమేజ్ వీసా అనేది వాళ్ళు అప్లై చేస్తారు. సో ఇది అప్లై చేసిన తర్వాత యావరేజ్గా ఒక ఫ్యామిలీ ఇంక మనం పారిపోవాలన్న తర్వాత యావరేజ్గా 5 నుంచి 6 ఏళ్ళు పడుతుంది వాళ్ళకి భారత్ బార్డర్ దాకా రావడానికి. ఏంటి మరి ఏముంటాయి, డబ్బులు లేవు. ఇప్పుడు 3,100 3,200 మారుతూ ఉంటుంది. అది నాకు మన రీసెర్చ్ చేసిన టైంలో 3,100 ఎంతో వీసా అప్లికేషన్ ఫీ భయ. అర్థమైందా? కానీ ఒక మనిషికి వీసా రావాలంటే 30,000-35,000 ఖర్చు అవుతుంది. అంత డబ్బు కూడా ఉండదు. ఇప్పుడు ఆ 35,000 అక్కడ ఉండి మన హిందువులు ఏదన్నా ఒక మంచి పని చేశారు, ఇంకా 1% ఉన్నారు అనడానికి కారణం ఏంటంటే అక్కడ మన ఫ్యామిలీస్ పెద్దవి. ఒక ఫ్యామిలీలో యావరేజ్గా 7-8 మంది ఉంటారు. సో ఎలా అయితే ఇప్పుడు వేరే ఒక మెజారిటీ రిలీజియన్ వాళ్ళు ఎలాగైతే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉంటారో అదొక్కటే మంచి మంది నేర్చుకున్నారు మన వాళ్ళు. కానీ అంటే ఒక 7-8 మందికి 35,000 పర్ మనిషి అంటే అది ఎంత డబ్బులో చూడండి. అర్థమైంది. సో అదే ఎర్న్ చేయాలి, దాన్ని అప్లై చేయాలి, ఆ వీసాలు రావాలి. సగం మందికి వస్తాయి, సగం మందికి రావు. నాకు చాలా స్టోరీస్ తెలుసు. ఏది ఇప్పుడు మెహసానాలో గుజరాత్లో ఒక సిస్టర్ ఉన్నారు. చెప్పండి. మీరు నమ్ముతారో లేదో భయ్య, తనకి వీసా అప్లై చేస్తారు. అది ఎక్స్టెండ్ అవుతా వస్తూ ఉండింది. ఫిబ్రవరి 11న తనకి పిల్లడు పుట్టాడు. ఫిబ్రవరి 13న తనకి వీసా వచ్చింది. 1 monthలో ఎక్స్పైర్ అయిపోతుంది. అర్థమైందా? సో ఫిబ్రవరి 27కి మీరు నమ్ముతారో లేదో, అంటే డెస్పరేషన్ చూడండి. అక్కడ చిన్న పిల్లోడిని అక్కడ వదిలేసి ఆ ఒక్కటే బార్డర్ క్రాస్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ భర్త వచ్చి ఉండిపోతే ఆ అమ్మాయికి ఏమవుతుందో తెలియదు. ఇంట్లో 2 ముసలోళ్ళు. అర్థమవుతుందా? వాళ్ళు ఏమైనా సేఫ్ గార్డ్ చేయలేరు. సో వాళ్ళ ప్లాన్ ఏంటంటే నువ్వు వెళ్ళిపో, ఫస్ట్ అసలు నువ్వు సేఫ్ గార్డ్ చేసుకో. ఆయనకి రాలా వీసా, ఈమెకు వచ్చింది వీసా. ఇద్దరు ఒకే అప్లికేషన్ మళ్ళీ. కానీ ఇక్కడ ఇంకొకటి, అంటే కడుపులో బిడ్డను పెట్టుకొని జన్మనిచ్చి చివరి నెల రోజుల్లో ఒక బిడ్డని ఒక తల్లి వదిలేసిందంటే మీరు ఇంకా ఇంతకు మించి నేను మీకు ఏం చెప్తాను. ఎగ్జాక్ట్లీ. అర్థమైందా అండి? సో ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ఇప్పటి వరకు ఆ బిడ్డను చూడలేదు, వాళ్ళ ఆయన్ని చూడలేదు, వీసాలు రావట్లేదు. ఆ తర్వాత ఇది 1 year బ్యాక్ స్టోరీ చెప్తాం. 1.5 year అప్పటికి ఇంకా అంతా చేసామనుకునే లోపల బార్డర్ క్లోజ్ చేసాం. ఓకే. యుద్ధం అవటం వల్ల. మొన్న అర్థమైందా? అదొక మనకు భారత్కి ఒక అద్భుతమైన అవకాశం. అది ఏది మనం బార్డర్ క్రాస్ చేసాము, కానీ అక్కడ ఉన్న హిందువుల్ని మాత్రం అలౌ చేసి ఉంటే ప్రపంచం కూడా ఆలోచించేది, ఒరే బార్డర్ క్లోజ్ చేశారు కానీ హిందువులకు మాత్రం మీరు ఎందుకు ఓపెన్ చేస్తున్నారు అనేది. అప్పుడు మనం ఇలాంటివన్నీ చెప్పడానికి కూడా ఒక మంచి అవకాశం ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ మనం ఆ పాయింట్ ఎట్లా మిస్ అయింది. నేను ఇంకోటి కూడా విన్నాను. ఏదైతే పాకిస్తాన్ నుంచి సిటిజన్స్ ఎవరైతే ఇండియాకి వస్తుంటారో వాళ్ళకి 7 years వీసా ఉంటుంది, తర్వాత రిటర్న్ వెళ్ళిపోవాలని అంటారంట కదా. అంటే లేదు, వాళ్ళకి వచ్చిన వాళ్ళందరూ బార్డర్ క్రాస్ అవ్వగానే. సో ఇందాక మీకు చెప్తుండే కదా భయ్యా, సో 73% మన ఫ్యామిలీస్ ఎవరైతే హిందూస్ క్రాస్ చేస్తారో 73% మంది 4,200 రూపాయలు వాళ్ళ ఫైనల్ మనీ. అంటే అటారీ బార్డర్ క్రాస్ అయిన తర్వాత 7గురిని పెట్టుకుని యావరేజ్గా వాళ్ళ దగ్గర ఉండేది 4,000 రూపాయలు. వాళ్ళని ఇక్కడ పునరావాసం కల్పించడానికి ఒక లా లేదు, ఒక పాలసీ లేదు, ఒక సిస్టమ్ లేదు. ఓకే. ఎట్లా సర్వే అవుతారు అనేది మీరు ఆలోచించండి అసలు ఇంకొకసారి. బట్ మన గవర్నమెంట్కి అర్జీ పెట్టుకోవడము చేయడము అదే ఇప్పుడు ఈ పాలసీ ఏదైతే మనం డెవలప్ చేసామో అదే ఇప్పుడు మనం అంటుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం చేస్తున్నాం పని. బట్ ఎప్పుడు కూడా మన ఇది గవర్నమెంట్ చేస్తే మనం ఇంకో పని చేయొచ్చు హిందూస్ కోసం. సో ఇప్పటికి వరకు ఎన్ని క్యాంప్స్ పెట్టారు? మొత్తం మనకి ఇప్పుడు 92 క్యాంప్స్ నడుపుతాము. మన క్యాంప్లో 3,83,000 మంది ఉన్నారు. 92 క్యాంప్స్లో మొత్తం అన్న కలుపుకొని 3,83,000 మంది రకరకాల ఏరియాస్లో మనము వి టేక్ కేర్ ఆఫ్ దెమ్. అండ్ అంటే ఇది ఎలా అంటే సుధీర్ గారు 2018లో నేను ఫస్ట్ దీని ముందర నేను గిరిజనులతో పనిచేసేవాడిని ఒక 6-7 years. అది ధర్మం మనకి ఎప్పుడు ఏం నేర్పిస్తుంది అంటే ఎవరికైతే మనం సేవ చేస్తున్నామో వాళ్ళకి మన అవసరం ఏ రోజైతే ఉండదో ఆ రోజు మనం సక్సెస్ఫుల్. అవును. సో నాకు ఆ టైం వస్తుందని అర్థమైంది. ఇంకా వాళ్ళకి నా అవసరం లేదు. అక్కడ స్కూల్స్ నడుస్తున్నాయి, హాస్పిటల్స్ నడుస్తున్నాయి. ఇది కూడా చాలా చాలా క్రిటికల్ ఏరియా, నేను పనిచేసిన ఏరియా కూడా. ఆంధ్ర ఒడిశా బార్డర్ అప్పట్లో నక్సలిజం చాలా ఎక్కువ ఉండేది 2012లో కోరాపుట్ ఏరియాలో. సో అక్కడికి వెళ్ళి నేను 6-7 ఏళ్ళు అక్కడ వాళ్ళ జనాలతో ఉండి అదొక ఎక్స్పీరియన్స్. కుదిరితే మాట్లాడదాము, బట్ ఐ విల్ కమ్ బ్యాక్ టు ద టాపిక్. సో అది అయిపోయిన తర్వాత ఓకే ఇప్పుడు మనకి ఒక టీమ్ డెవలప్ అయింది. ఈ టీంతో భారత్కి ఇంకా పెద్ద పని ఏం చేయొచ్చు అని నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు బీల్ కమ్యూనిటీ అనే ఒక కమ్యూనిటీని నేను ఐ కేమ్ అక్రాస్. ఇదంతా కూడా షెడ్యూల్డ్ ట్రైబ్ కమ్యూనిటీ. వీళ్ళే చాలా మంది పాకిస్తాన్ నుంచి భారత్ వస్తున్న వాళ్ళు కూడా. ఓకే. సో వాళ్ళు షెడ్యూల్డ్ ట్రైబ్స్, బికాజ్ నాది ట్రైబల్స్ షెడ్యూల్ కాస్ట్ మీద పనిచేయాలనేది నాకు ఫస్ట్ నుంచి నేను వర్క్ చేస్తున్నది అది. ఎందుకంటే నేను 19 years అప్పుడు అట్లాగా ఈ ఆలోచన ఉన్నప్పుడు ఏంటంటే అక్కడైతే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా పని చేయొచ్చు. ఇప్పుడు మనం లేదు బయట చేసామనుకోండి అది ఎక్కడో చాటు పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది, అది రిజర్వ్డ్ ఏరియా.
సో ఏదైతే నేను హిమాలయస్లో కానివ్వండి యోగా ద్వారా ఏదైతే నాలెడ్జ్ జ్ఞానాన్ని మనం పొందుతామో దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనే విధంగా నేను సర్వీస్లోకి వచ్చాను. ఓకే. సో ఆ సర్వీస్లోకి వచ్చినప్పుడు అది కంప్లీట్గా దాంట్లో సెల్ఫ్ అనేది తీసేయాలి. సో నేను ఇప్పుడు ఇక్కడ వచ్చి విజయవాడలోనో లేకపోతే ఇంకెక్కడోనో పని చేస్తే అది ఎక్కడో చోట అది పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. సో అదే మన స్కెడ్యూల్ ట్రైబ్ ఆ ఏరియా రిజర్వ్డ్ ఏరియాలో పొలిటికల్ గెయినే లేదు. సో ఇంకా అలా ఎవరు ఆలోచించరు. ఓకే వీడేంటి పొలిటిక్స్ కోసం ఈ పని చేస్తున్నారా, లేకపోతే రేపు ఏమన్నా లీడర్ అవుతారా, అసలు ఆ పాయింట్నే తీసేయాలన్న ఉద్దేశంతో నేను అది తీసుకున్నాను. కానీ ఇంకేం లేదు మళ్ళీ ఎవరైనా అంతే, మీ ఇంటెన్షన్స్ ఏంటి, ఎందుకు చేస్తున్నారు, సో ప్రతి ఒక్కరికి ఆ డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్కి మళ్ళీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే టైం వేస్ట్ నాకు ఎందుకు అని చెప్పి, ఎలాగో అక్కడ అవసరం కూడా ఉంది కదా అని నేను ఆ ఏరియాని తీసుకోవడం జరిగింది. సో అట్లాగా ఎప్పుడైతే ఇప్పుడు స్కెడ్యూల్ ట్రైబ్ ప్లస్ శరణార్థి, సో ఇది నాకు లార్జర్ ఇష్యూ అనిపించింది. సో ఆ టైంలో నేను రీసెర్చ్ చేసినప్పుడు నేను మన గవర్నమెంట్లో కూడా కొన్ని సంస్థల్ని ఈ ఇష్యూ తెలియాల్సిన సంస్థలను అడిగినప్పుడు కూడా ఏం లేవు అసలు, ఏదో 2-3 ఉన్నాయి అన్నారు. 3 లక్షల మంది ఉన్నారు. అదే అన్న. సో అంటే ఎవరికి ఐడియా లేదు కంప్లీట్గా. సో అట్లా నాకు అర్థమైంది. అప్పుడు ఆల్రెడీ నేను 1-2 క్యాంపులకి వెళ్ళాను. సో ఇట్లా కాదు, దీని మీద కొంచెం కూలంకషంగా ఒక ప్రాపర్ రీసెర్చ్ చేయాలన్న ఉద్దేశంతో నేను కన్యాకుమారి నుంచి మోటార్ బైక్లో నేను మొదలయ్యి 13,000 కిలోమీటర్లు భారత్ మొత్తం నేను చుట్టడం జరిగింది. సో ఈ 13,000 కిలోమీటర్లు ఏదైతే నేను భారత్ రెఫ్యూజీ యాత్ర అంటారు, సో ఆ యాత్ర చేశాను. అప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నేను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను, మిమ్మల్ని అడుగుతాను బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఓకే అక్కడ నుంచి వచ్చిన మీకు ఇంకెవరైనా తెలుసా, అట్లాగా ఓకే మీ చుట్టాలు ఎవరైనా ఉన్నారంటే అక్కడ ఉన్నారు, ఆ ఊర్లో ఉన్నారంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవడం. ఓకే, కనెక్టింగ్ పీపుల్. అట్లాగా మొత్తం చూసుకొని నేను ఒక ప్రోగ్రామ్ తీసుకొని ఒకటో చేయడం జరిగింది. దాన్ని మనం ఇప్పుడు రెఫ్యూజీ ఎయిడ్ ప్రాజెక్ట్ అంటాం. ఓకే. సో అట్లా సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉండేదంటే ఎక్కడైతే 92% ఎక్కడ బాత్రూమ్స్ లేవు పాకిస్తాన్ మన వచ్చిన వాళ్ళు, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, నేను భారత్ గురించి మాట్లాడుతున్నాను. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎక్కడ కూడా బాత్రూమ్స్ లేవు. సో ఉన్న వాళ్ళు కూడా 16 ఫ్యామిలీలు ఒక బాత్రూమ్ వాడుకోవాలి. అంటే మీరు ఆలోచించండి, 16 ఫ్యామిలీలు ఒక బాత్రూమ్ అంటే ఇప్పుడు కూడా మనకు రష్ అవర్ మార్నింగ్ 7 to 8 ఎగ్జాంపుల్. మేజర్గా లేడీస్ కూడా ఉంటారు, అందరు లేడీస్, కిడ్స్, మెన్, ముసలోళ్ళు అందరూ ఆ ఒక్క 3x3 బాత్రూమే వాళ్ళ 16 ఫ్యామిలీస్ షేర్ చేసుకోవాలి పొద్దున్న 1.5-2 గంటల్లో. సో మీరు ఇంకా ఇమాజిన్ చేయొచ్చు ఇష్యూ. తర్వాత జైసల్మేర్ లాంటి ఎండ అంటే 55-60 డిగ్రీలు అయిపోతుంది, 52 అయితే కామన్ అసలు చాలా. సో అలాంటి చోట పిల్లలు ఏదైతే హిందూ పిల్లలు పాకిస్తాన్ నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చారో వాళ్ళకు స్కూల్కి వెళ్ళాలంటే 6 నుంచి 13 కిలోమీటర్లు వాళ్ళు కాలినడకన వెళ్ళాల్సి వచ్చేది. ఓకే. తర్వాత ఆడవాళ్ళు 3 నుంచి 4 గంటలు ఓన్లీ పుల్లలు ఎత్తుకోవడానికి తిరిగేవాళ్ళు, ఎందుకంటే ఎడారిలో చెట్లు ఉండవు, పుల్లలు చాలా కష్టము. ఆ ఎండలో వాళ్ళు 3 నుంచి 4 గంటలు పుల్లలు ఎత్తుకేవాళ్ళు ప్రతిరోజు, ఎందుకంటే పిల్లలకు ఫుడ్ పెట్టాలి ఖచ్చితంగా. సో ఒక్క హిందూ శరణార్థి ఇంట్లో కూడా ఎలక్ట్రిసిటీ లేదు భయ్య. ఇది నేను 2020 గురించి మాట్లాడుతున్నాను. 2020 అంటే గవర్నమెంట్ కి తెలిసి ఏదన్నా చెయ్యొచ్చు కదా, అంటే అదే చెప్తున్నాను కదా, కూలంకషంగా తెలియదు, ఐడియా లేదు. సో నేను ఈ యాత్ర చేసినప్పుడు ఇవన్నీ వచ్చాయి. సో అక్కడ నుంచి ఈ రోజుని తీసుకుంటే 2 ఫ్యామిలీస్ ఒక బాత్రూమ్ పడుతున్నారు. ఒక్క చిన్న పిల్లోడు, ఒక్క హిందూ పిల్లోడు కూడా కాలినడకన స్కూల్కి వెళ్ళటం అనేది లేదు. ఇద్దరు మనం స్కూల్స్ కట్టాము ఆ ఏరియాలో, లేకపోతే సైకిల్ టు స్కూల్ అని చెప్పి ప్రతి పిల్లోడికి సైకిల్స్ ఇచ్చాము. సో ఇది మీ ఓన్ గా మనం ఓన్ చేసింది. ఒక్క ఆడతల్లి కూడా, హిందూ ఆడతల్లి కానీ సిక్ కానివ్వండి, ఎవరైతే పాకిస్తాన్ నుంచి భారత్ వస్తున్నారో ఎవ్వరు కూడా ఈరోజు పుల్లలు ఎత్తుకోవడానికి అన్ని గంటలు తిరగకుండా వాళ్ళ కుకింగ్ సిస్టమ్స్ క్రియేట్ చేశాము. అండ్ April 4th, 2024కి నాట్ ఎ సింగిల్ హిందూ రెఫ్యూజీ హోమ్, హిందూ శరణార్థి ఇల్లు భారత్లో మేము టచ్ చేసిన ఏ ఇల్లు కూడా అంధకారంలో లేదు. ప్రతి ఇల్లు సోలార్ పవర్తో లైట్ అప్ చేసాం. గ్రేట్, అర్థమైంది. సో కానీ ఇదంతా సరిపోదు, ఇదంతా వాళ్ళకి సేఫ్టీ ఇస్తుంది. డిగ్నిటీ లేకుండా సేఫ్టీ సగం పని. అవును, వాళ్ళకి డిగ్నిటీ రావాలి అంటే వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఇవ్వాలి, వాళ్ళకి ఇది మీ భూమి అని చెప్పి వాళ్ళకి ఒక మనం ఆ మాట ఇవ్వగలిగే శక్తి మనలో ఉండాలి. అది మనకి మన పార్లమెంట్ ద్వారా, మన గవర్నమెంట్ ద్వారానే అయితేనే దానికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. బట్ ఇప్పుడు చాలా మంది మైగ్రెంట్స్ అని వింటుంటాం, శరణార్థులు మైగ్రెంట్స్, ఈ రెండింటికి ఎక్కువగా డిఫరెన్స్ ఏంటి? చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు చాలా మంది ఇది ఓన్లీ హిందూస్, సిఖ్స్, బుద్ధిస్ట్కి, జైన్స్కి ఎందుకు, ముస్లిమ్స్కి ఎందుకు ఉండకూడదనే ఒక ఎక్స్క్లూజన్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు. కానీ మన పాలసీలో మనం ఎవరి దగ్గర నుంచి ఏం తీసుకోవట్లా. ఎవరైతే ప్రొటెక్షన్ కోసం వస్తున్నారో వాళ్ళకి ఒక మానవతా దృక్పథంతో మనం ఏదన్నా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. అర్థమవుతుందా? సో ఇది మానవతా దృక్పథం అనేది అందరికి ఒకటేలా ఉండాలంటారు, అలా అవ్వదు. ఎందుకంటే ఎప్పుడు ఒక శరణార్థి అంటే ఎవరు? ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళబడాల్సిన పరిస్థితి వస్తుంది. దేనివల్ల? ఒక యుద్ధం వల్ల, ఒక మతపరమైన హింస వల్ల, లేకపోతే ఒక న్యాచురల్ డిజాస్టర్, అంటే ఏది భూకంపమో లేకపోతే ఏదో వస్తే అక్కడ ఉండలేక ఇంకో దేశానికి వెళ్ళగలిగిన వాళ్ళని శరణార్థి అంటారు. అదే మైగ్రెంట్ అంటే
వాళ్ళ జీవితం ఇంకా బాగుండాలన్న ఉద్దేశంతో ఒక దేశం వదిలి ఇంకో దేశం వెళ్ళే వాళ్ళు మైగ్రెంట్స్ ఉంటారు. ఇప్పుడు మన వాళ్ళు యూఎస్ వెళ్ళినట్టు ఎగ్జాంపుల్, వాళ్ళు మైగ్రెంట్స్, వాళ్ళు రెఫ్యూజీస్ కాదు. అవును. ఇప్పుడు అదే ఆఫ్ఘనిస్తాన్ నుంచో సిరియా నుంచో ఎక్కడి నుంచో వెళ్తే వాళ్ళని రెఫ్యూజీస్ అంటారు. ప్రపంచం మొత్తం మాత్రం క్లియర్గా దీని డైరెక్షన్ ఉంటుంది. కానీ భారత్ మనం నుంచొని మన వాళ్ళ కోసం ఒక లా చేద్దాం అనుకున్నప్పుడు అలా ఉండకూడదు, అందరూ ఒకటే ఉండాలని చెప్పి మన మీద ఒక మోరల్గా వాళ్ళు ఒక ఏదో పెద్ద బర్డన్ పెట్టడానికి ట్రై చేస్తారు. ఓకే, దాన్ని మనందరం నుంచొని కంప్లీట్గా అందరం కలిసికట్టుగా దీన్ని ఖండించాల్సిన పరిస్థితి ఈరోజు. సో ఇప్పటి వరకు ఎన్ని ఇయర్స్ ఉన్నారు మీరు ఈ బార్డర్స్లో? నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 6-7 years నుంచి కంప్లీట్గా ఫుల్గా ఈ బార్డర్స్లోనే పనిచేస్తున్నాను. సో 6-7 yearsలో చూసుకుంటే మనం ఇండియా మీద ఎన్నో అటాక్స్ చూస్తున్నాము. అక్కడ టెర్రరిజం కానీ, ఆ కమ్యూనిటీ వాళ్ళు చేసే కొంచెం మిస్లీడ్స్ థింగ్స్ కానీ ఇవన్నీ చాలా హర్టింగ్గా ఉంటాయి. సో మీరు అక్కడ ఉండి అక్కడ నుంచి హిందూస్ వచ్చే విధానాన్ని చూసింటారు, ఇండియా మీద వాళ్ళు చేసే ఇటువంటి మొత్తం వర్క్స్ ఇవన్నీ కూడా చూసింటారు, అటాక్స్ ఇట్లాంటివి. సో హౌ డూ యూ ఫీల్ అండ్ అంటే అక్కడున్న జనాల ఫీలింగ్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది? ఫీలింగ్ పర్స్పెక్టివ్ అయితే ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఇన్ని కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు మనము ప్రాబబ్లీ నేను ప్రపంచం చాలా తిరుగుతాను. నేను మన ఇప్పుడు ఇందాక చెప్పిన పనులన్నీ కూడా ఆల్మోస్ట్ 60-70% నా సెల్ఫ్ ఫండింగ్. ఓకే, సెల్ఫ్ ఫండింగ్. ఓకే, మీరే డోనర్స్ని పట్టుకుంటారు? లేదు, అది సెల్ఫ్ ఫండింగ్ ఎలా అవుతుంది? అది వాళ్ళని నేను జస్ట్ మార్కెట్ చేసినట్టు అవుతుంది. అది కాదు, నేను యూఎస్లో, ఆస్ట్రేలియాలో, యూకేలో యోగా వర్క్ షాప్స్ చేస్తాను ప్రతి సంవత్సరం 3-4 నెలలు. సో నాకు ఏదైతే భిక్ష వస్తుందో అది నాకు వచ్చినట్టు చేతులతో నా జనాలకి నేను మళ్ళీ పెడతాను. సో దట్ ఈస్ హౌ మై లైఫ్ గోస్. సో అది కాకుండా ఒక 30-40% చాలా ఆర్గనైజేషన్స్, చాలా మంది ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెరువులు వచ్చి ఒక 2 కుటుంబాలు మేము దత్తత తీసుకుంటామని అలా ఇలా చేసేవాళ్ళు ఇంకొక 30-40% ఉన్నారు. అర్థమవుతుంది భయ్య. సో ఈ ప్రకారం నేను ప్రపంచం తిరుగుతూ ఉంటాను, అలాగే శరణార్థుల గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటాను. మన ఆర్గనైజేషన్ ఈజ్ ద ఓన్లీ ఆర్గనైజేషన్ ఈ భూమి మీద ఒక శరణార్థిని టెంట్లో పెట్టకుండా, మీరు చూసే ఉంటారు, మీరు గూగుల్ చేస్తే ఒక బులుగు వైట్ టెంట్లు ఉంటాయి శరణార్థులు, టెంట్లో పెట్టకుండా డైరెక్ట్గా వాళ్ళని ఇంట్లో పెట్టే ఆర్గనైజేషన్ మనది ఒక్కటే ప్రపంచంలో. మేము చాలా చిన్న ఆర్గనైజేషన్ అయినా కూడా వీఆర్ ద ఓన్లీ ఆర్గనైజేషన్, ఒక సెల్ఫ్ ఫండింగ్ ఆర్గనైజేషన్ ఆల్మోస్ట్ 60-70%. అలాంటి మన ఆర్గనైజేషనే వాళ్ళని డైరెక్ట్గా ఇంట్లో పెడుతుంది. అది కూడా ఎంత 28,000 రూపాయలతో. సో ఇప్పుడు ఎవరైతే సో వాళ్ళు ఎప్పుడైతే బార్డర్కి వస్తున్నారో, నేను ఇందా చెప్పాను 4,200 పట్టుకొని వస్తున్నారు మ్యాక్సిమం 73% మంది అని చెప్పి. సో అక్కడికి రాగానే వాళ్ళకి మనం అక్కడి నుంచి వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తాం భయ్య. అంటే మనకి వాళ్ళు ఎలా వస్తారో అనేది మీకు ఒక ప్రశ్న మీలో, అంటే వాళ్ళు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ప్రైవేట్ ఆర్గనైజేషన్. కరెక్ట్. సో అంటే ఇది ఎట్లా ఉంటుందంటే, వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ ఒక డిస్ట్రిక్ట్ నుంచి వచ్చేవాళ్ళు. సో అందరూ చాలా వరకు తెలుసు. సో ఆల్రెడీ మాకు వాళ్ళకి అక్కడ వీసా పడంగానే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఎవరో ఒకళ్ళు మన క్యాంప్లో ఉన్న వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వస్తారు. చాలా కోఆపరేటివ్గా ఉంటారు, ఒకరికొకరు చాలా సపోర్టివ్గా ఉంటారు. మీరు మన జైసల్మేర్ కానీ వచ్చారనుకోండి, చాలా స్థలాలు మనకి అక్కడ పెద్ద పెద్దవి మనకి ఏరియాస్ ఉంటాయి. సో అక్కడ ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, ఆ ఇల్లు కట్టుకోగానే పక్కన ఒక 2-3 స్థలాల్లో చిన్న చిన్న రాళ్ళ కుప్పలు పెట్టుకుంటారు ఆల్రెడీ. సో ఎప్పుడో వాళ్ళ కుటుంబాలు మళ్ళీ వస్తే వాళ్ళు ముందలే సపోర్ట్ చేయటం అనమాట. అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అది వేరే సిస్టమ్ అది. బట్ సో వాళ్ళు బార్డర్ క్రాస్ కాగానే మనకి ఇప్పుడు గుజరాతీ స్పీకింగ్ కమ్యూనిటీ వస్తారు, అక్కడ గుజరాతీ మాట్లాడే వాళ్ళు వస్తారు. సో వాళ్ళని ఆటోమేటిక్గా గుజరాత్లోనే వాళ్ళు ఉండడానికి ఇష్టపడతారు. అవును. సో మనం ఏదో వాళ్ళకి ఒక పునరావాసం కల్పిస్తున్నాం అని చెప్పి మీరు వెళ్ళి ఈ ఏరియాలో ఉండండి అని చెప్పి మేము ఇప్పుడు ఫోర్స్ చేయం. వాళ్ళు మన కుటుంబం. సో వాళ్ళ స్వేచ్ఛ ఉండాలి అన్న ఉద్దేశంతో మనం ముందలే వాళ్ళకి ఆప్షన్ ఇస్తాం, మీరు ఏ ఏరియాలో ఉండాలనుకుంటున్నారు. సో అండ్ వీ నో ఆటోమేటిక్లీ తెలుసు ఇంత ఎక్స్పీరియన్స్తో, గుజరాతీ మాట్లాడే వాళ్ళు గుజరాత్లో ఉండాలనుకుంటారు, అలాగే బీల్ కమ్యూనిటీలో ఉంటే వాళ్ళు రాజస్థాన్లో ఉండాలనుకుంటారు, అలాగే కరాచీ నుంచి సిటీస్లో ఉండి కొంచెం వచ్చేవాళ్ళు ఢిల్లీ కానివ్వండి, కర్ణవతి ఏదైతే అహ్మదాబాద్ అంటారు అందరూ, సో కర్ణవతి కానివ్వండి, లేకపోతే రాజ్కోట్ కానివ్వండి, ఇలాంటి ఏరియాల్లో వాళ్ళు ఉండడానికి వాళ్ళు ఇష్టపడతారు, ఎందుకంటే సిటీ టు సిటీ. సో ఎసిమిలేషన్ చాలా ఈజీ అయిపోతుంది. మనకి పని యాక్చువల్ చాలా తగ్గుతుంది, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల మనకి పని చాలా తగ్గిపోతుంది. సో అట్లాగా వాళ్ళకి మనం ఫ్రీడమ్ ఇచ్చి ఆ ఏరియాలో వాళ్ళకి ఎమ్మటే మనం పెట్టడం అనేది జరుగుతుంది. సో అక్కడికి తీసుకెళ్తాము, వాళ్ళ ఇల్లు వాళ్ళే కట్టుకుంటారు. మన ఆర్గనైజేషన్లో మనం ఎప్పుడు లేబర్కి ఎప్పుడు ఖర్చు పెట్టిందే లేదు. ఇక్కడే కాదు, ట్రైబల్ ఏరియాలో కూడా పెట్టలేదు, ఇక్కడ కూడా మనం ఎప్పుడు పెట్టాము. ఎందుకంటే మేము ఒక పార్ట్నర్షిప్తో పనిచేస్తాము. ప్లస్ నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళకి మనం అవసరం రాకూడదు అంటే వాళ్ళు ఫస్ట్ ఇది నా పని అనుకోవాలి. అవును. సో ఎవరి ఇల్లు వారు కట్టుకుంటాము, అందరం కలిసి కన్స్ట్రక్షన్ చేసుకుంటాము. నేను కూడా వాళ్ళతో పాటే కన్స్ట్రక్షన్ చేస్తాను. యూ కెన్ సీ మై పామ్స్. సో మొన్నే సో రెగ్యులర్గా అట్లాగే వి రన్ ద ప్రోగ్రామ్స్. సో ఆ తర్వాత ఒక 3-4 నెలలు వాళ్ళకి గ్రోసరీస్ ఇస్తాం మనం. ఈ 3-4 నెలలు గ్రోసరీస్. ఆ తర్వాత సుధీర్ గారు, నేను చాలా ఇవన్నీ గర్వంగా నేనేం చెప్పుకోగానే ఒకటి నేనేం చెప్తానంటే, ఇప్పటి వరకు ఆ 3-4 నెలల సపోర్ట్ తర్వాత 99% మందికి మేము ఎప్పుడు సపోర్ట్ చేయలేదు అని నేను చాలా హ్యాపీగా చెప్తాను. ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడుతున్నారు.
ఈ రోజున 4,000 రూపాయలు పట్టుకొని వాళ్ళు వస్తున్న వాళ్ళు ఈ రోజు మన క్యాంప్ యావరేజ్ ఇన్కమ్ చాలా క్యాంప్స్లో 27 రూపాయలు పర్ ఫ్యామిలీ తగ్గింది. 27,000 రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటున్నారు ఒక్కొక్క ఇంటికి యావరేజ్ చెప్తున్నాను నేను మీకు. సో అంత అద్భుతంగా వాళ్ళు పనిచేయడానికి వస్తున్నారు. సో వాళ్ళకి చిన్న ఒక 6 months మేము ఉన్నాము అంటే ఇంకోటి వాళ్ళు ఏదో బయట వాళ్ళ కింద రావట్లేదు. వాళ్ళే దే ఆర్ నాట్ అవుట్ సైడర్స్, దే ఆర్ నాట్ స్ట్రేంజర్స్ కాదు వాళ్ళు. ఈ భూమి వాళ్ళదే. సో వాళ్ళ మదర్ ల్యాండ్ దగ్గరికి ఒక పిల్లలే మన తల్లి మన ఇంటికి మనం ఎలా వెళ్తామో అలా వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు. కానీ అంటే బిఫోర్ వాళ్ళు పాకిస్తాన్లో కొన్ని ఇయర్స్ వరకు ఉన్నారు కదా, నిన్నటి వరకు ఈ రోజు వరకు. సో అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అసలు అక్కడ వాళ్ళకి రొటేషన్ కానీ రెస్పెక్ట్ కానీ ఏమన్నా ఉంటుందా? రెస్పెక్ట్ అనేది అసలుకి చాలా దూరమైన చాలా పెద్ద పదం వాడారు మీరు. ఓకే, అంటే వాళ్ళు మాట్లాడింటారు కదా మీతో. అదే చెప్తున్నాను బ్రదర్, అంటే రెస్పెక్ట్ అనేది మన వాళ్ళకి చాలా దూరమైన మాట అన్నమాట. అది ఎలా ఉంటుందంటే ఇంకా ఈ రేప్స్ ఇవన్నీ వదిలేస్తే ఎవరైనా ఆడతల్లి బయటికి ఏదైనా పని చేద్దాము ఇంట్లో ఎంత కష్టం ఉందని చెప్పి బయటికి వెళ్తే వాళ్ళని 24 గంటలు టాంట్ చేస్తారు. ఏంటి మీరు మీ భర్తలేంటి ఇంత సిగ్గు లేకుండా మిమ్మల్ని బయటికి పంపించారు, అదే మా ఆడవాళ్ళని చూడండి మేము ఇంట్లో పెట్టుకుని ఎంత బాగా చూసుకుంటామో, చిచ్చి వాళ్ళతో ఉండటం ఏంటి, మాతో ఉండు, మతం మారు, ఇలా ఉంటుంది. ఓకే, అంటే ఇది సింపుల్గా ఒక పనికి వెళ్ళిన తల్లిని ఇది వాళ్ళు అనే మాటలు పల్లెటూరులో ఆ ఏరియాస్. సో అంత దారుణమైన హింస ఉంటుంది. అదే కాకుండా రకరకాలు ఉంటాయి భయ్య. ఇప్పుడు నేను ఎప్పుడు నా ఎగ్జిబిట్స్లో ఒక స్టోరీ చెప్తుంటాను. హీరా అని చెప్పేసి ఒక సిస్టర్ ఉన్నారు. తను ప్యూబర్టీ ఫంక్షన్ ఆ రోజు అయింది తంది మార్చ్లో 2018. తను మంచిగా రోజంతా వాళ్ళ ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేసి రాత్రిపూట వాళ్ళ నాన్న షోల్డర్స్ మీద నిద్రపోతుంటే కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి షోల్డర్స్ మీద నుంచి 11 ఏళ్ళ ఆడపిల్ల, అర్థమవుతుందా, చేసి ఒక మద్రసాలో తనని పెట్టి ఆల్మోస్ట్ 2.5 నెలలు తనని మానసికంగా హింసించారు. నెక్స్ట్ రోజు వాళ్ళ నాన్నగారు ఎవరైతే బాగ్చంద్ మేఘ్వార్ అన్నారో ఆయన స్టేషన్కి వెళ్తే ఆ SHO అంటారు అక్కడ, స్టేషన్ హెడ్ ఆఫీసర్. సో ఈ SHO ఆయనకు ఒక వీడియో చూపించారు. కేసు పెడతాను సరే, FIR పెడతాను, ఒకసారి ఈ వీడియో చూడు అని చెప్పి. ఆ వీడియో ఏంటంటే హీరా నగ్నంగా కంప్లీట్గా ఈ మన మోకాల్లోకి తను మొత్తం వెళ్ళిపోయి జస్ట్ ఓన్లీ ఫేస్కి ఒక గుడ్డ కట్టేసి చుట్టుపక్కల చాలామంది మగవాళ్ళు జస్ట్ కాళ్ళు కనిపించేలాగా ఆ సిచ్యువేషన్ చూపించి, ఇది సిచ్యువేషన్, కేసు పెడితే ఇంకేమొద్దో నీకు తెలుసు, కామ్గా వెళ్ళిపోతే మర్చిపోతే బెస్ట్, ఇట్లా దౌర్జన్యమే కదా ఇది. సో ఎవరికి చెప్పలేరు, పెద్ద ప్రొటెస్ట్ చేయాలని వచ్చారు, అర్థమైందా భయ్య. సో అట్లాంటి పరిస్థితుల్లో నుంచి వాళ్ళు ప్రతిరోజు హ్యూమిలేషన్ ఉంటుంది. సో 2.5 నెలల తర్వాత, సో నేను ఇందాక చెప్పాను 1342 మంది ఆడపిల్లలు మిస్ అయిపోతారని. సో వాళ్ళ స్టోరీలు మనకు సగం తెలియని కూడా తెలియవు. కానీ హీరా స్టోరీ ఎలా తెలుసు అంటే 2.5 నెలల తర్వాత తన్ని వాళ్ళ విలేజ్ ముందల ఏదో ఒక మాంసం ముద్దలాగా విసిరేశారు, అర్థమైందా, చేసి 2.5 నెలల తర్వాత. సో మీకు ఇప్పుడు సరే ఏది ఏమైపోయినా ఒక కూతురు ఇంటికి వచ్చినప్పుడు ఒక ఆనందం ఉంటుంది కదా, కానీ వాళ్ళకల్లో కన్ఫ్యూజన్ ఉంది. అరే ఈ పిల్ల ఎలా వచ్చింది, మామూలుగా అసలు ఎవరు మళ్ళీ కనిపించరు కదా, ఈ పిల్ల ఎలా వచ్చింది అంటే సాయంత్రానికి బాగ్చంద్కి ఫోన్ వచ్చింది. ఏంటి అంటే నువ్వు ఇప్పటివరకు ఈ మిస్ అవుతున్న ఆడవాళ్ళ ఆయన యాక్చువల్గా ఒక పోరాట యోధుడు అక్కడ, చాలా వాళ్ళ అన్నిట్లో కూడా చాలా ప్రతి కుటుంబానికి కూడా నుంచునే మనిషి. సో వాళ్ళు ఏంటంటే ఆ ఎపీ సెంటర్ని హట్ చేయాలనుకున్నారు. సో అందుకే ఆ పిల్ల మెచ్యూరిటీ అయ్యేదాకా వెయిట్ చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అవన్నీ చేసి ఆయనకి సాయంత్రం కాల్లో ఆయనకు చెప్పిన మ్యాటర్ ఏంటంటే, అందరి కోసం నువ్వు ఎప్పుడు ప్రూఫ్ లేదని తెగ గోల్ చేస్తున్నావు కదా, నీ కూతురే ఎదురుగా ఉంది, మీరు నమ్ముతారో లేదో ఇదే మాట, ఆమెను మేము శుభ్రం కూడా చేయలా, ఏం చేసుకుంటావు చేసుకో. అలా వాళ్ళు అన్నట్టే వాట్సాప్లో అటు ఇటు తిరిగింది, మర్చిపోయారు. ఓకే, ఫార్వర్డ్ చేసి అంది, మర్చిపోయారు. ఇట్లా అవుతుంది, హిందూ స్త్రీకి మనం నుంచోవాలి, ఇట్లా ఒక చిన్నపిల్లకి ఇలా అయింది అని చెప్పి అటు ఇటు తిరుగుతుంది, అంతే, అక్కడతో చచ్చిపోయింది, ఏం లేదు. బట్ ఇవి మేము ఇప్పుడు ఇంటే నేను ఇంపాక్ట్ అవుతున్నాము, మీరు డైరెక్ట్ విక్టిమ్స్ ద్వారా ఈ స్టోరీస్ అన్ని విక్టిమ్స్ ద్వారా వింటమే కాదు సుధీర్ గారు, హీరాని మేము రెస్క్యూ చేయటం కాకుండా ఈరోజు నాతో పాటే తను ఉంటుంది భారత్లో. ఓకే, సో అంటే ఆ ఫ్యామిలీ అంతా కూడా మన క్యాంప్స్లోనే ఈ రోజున. ఇన్ఫ్యాక్ట్ నేను ఈరోజు ఏదైతే బట్టలు వేసుకున్నానో దీన్ని స్టేట్లెస్ అని మన ఓన్ బ్రాండ్, ఈ షర్ట్ కుట్టింది హీరా. గ్రేట్. అంటే ఒక పెయిన్ సిచ్యువేషన్ నుంచి ఒక ఉమెన్ బయటికి తేవాలంటే చాలా టైం పడుతుంది, బికాస్ మెంటల్గా ఎఫెక్ట్ అయింటారు, ఫిజికల్గా కూడా ఎఫెక్ట్ కాదు. తన స్టోరీ నేను ఇప్పుడు యాక్చువల్గా ఒక బుక్ మోటార్ సైకిల్ అండ్ మై పీపుల్ అని చెప్పి ఒక బుక్ నేను త్వరలో రిలీజ్ చేయబోతున్నాను. దాంట్లో రాశాను. అంటే ఎలా ఉంటుందంటే తన్ని మన బార్డర్ నుంచి ఢిల్లీ తీసుకొని వచ్చే లోపల 4 సార్లు తనకి ప్యానిక్ అటాక్ వచ్చింది.
అమృత్సర్ స్టేషన్లో అప్పుడు నాకు అసలు ఏమైందని నాకు తెలియదు కదా, తెలీదు. మామూలుగా అందరిని రిసీవ్ చేసుకున్నట్టే రిసీవ్ చేసుకున్నాము. అమృత్సర్ స్టేషన్లో ఇప్పుడు ఆడవాళ్ళకి ఒక బూత్ ఉంటుంది కదా, ఓకే, ఆ బూత్లోకి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఆ మనిషి వేరే మనిషి. అప్పుడు దాకా కొంచెం మామూలుగా ఉన్న మనిషి బయటకు వచ్చిన తర్వాత 2-3 గంటలు పట్టింది సుధీర్ గారు తనకి ఊపిరి పీల్చుకోవడానికి. ఎందుకలా? యూనిఫామ్ చూస్తే వణికిపోతుంది. సో ఏమైందనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ ఇది. అంటే అక్కడ ఉంటాయి కదా, యూనిఫామ్ చూసిందంటే తను వణికిపోతుంది ఇప్పటికి కూడా. బట్ ఇప్పుడు అంటే ఇండియాకి వచ్చింది మీలాంటి వాళ్ళు తనని టేక్ కేర్ చేస్తున్నారు. ఈవెన్ తను ఈ స్టేజ్కి వచ్చి ఒక ఆమెను మనం టేక్ కేర్ చేయడం కాదు భయ్య, ఆమె ఎంత స్ట్రాంగ్ అంటే ఆమె మమ్మల్ని టేక్ కేర్ చేస్తుంది. నాకు రోటీలు నేర్పించింది కూడా ఆమె. గ్రేట్. ఎట్లా చేయాలనేది. బట్ ఎలా ఆ రెసిలియన్స్ వేరేగా ఉంటుందన్న. నేను తను నాకు ఒకటి చెప్పింది. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు డీటెయిల్, బట్ అంటే ఒకసారి ఇట్లానే కూర్చొని అన్ని ఇందాక మీకు ఇష్యూస్ చెప్పాను కదా, అవన్నీ నేను రాసుకొని తనతో పాటు వాళ్ళ జైసల్మేర్ ఒక ఏరియాలో ఉన్నాము, వాళ్ళ మన ఏరియాలో. సో ఉన్నప్పుడు అంటే తన ఐడెంటిటీ మేము ప్రస్తుతానికి జాగ్రత్తగా పెట్టుకుంటున్నాము. సో ఉన్నప్పుడు మాట్లాడుతూ నన్ను నేను డౌట్ పడుతున్నా, అసలు ఏంటి ఇంత ఎక్స్పాన్సివ్, అసలు నేను ఎవరిని, నేను అసలు ఇది చేయగలుగుతానా. ఎక్స్పాన్షన్ అన్నప్పుడు ఆ రోజున తను ఎంత మెచ్యూర్డ్ అంటే భయ్య, ఆ రోజున తన గురించి నాకు చెప్పింది. ఇలా అయింది ఇదంతా అయింది, నేను ఇక్కడ నుంచొని ఉన్నాను ఈరోజు, అయినా కూడా నువ్వేంది డౌట్ పడతావు అని చెప్పి తను నాకు ఇన్స్పైర్ చేసింది. గ్రేట్. అంటే ఇంత పెద్ద పని, ఇన్ని 8 స్టేట్స్, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను చెప్పినా నీకేమన్నా పిచ్చా, ఒక ఏరియా తీసుకో, ఇప్పుడు జైసల్మేర్లో ఒక క్యాంప్ తీసుకో, ఆ క్యాంప్ బాగా చెయ్యి, లేకపోతే ఎడ్యుకేషన్ మీద పని చెయ్యి, ఏదో ఒక దాని మీద పని చేయి, లేకపోతే ఒక క్యాంప్ మీద పని చేయని అందరూ చెప్తున్నారు. నా మనస్తత్వంలో నేను ఎలా ఆ ఒక్క ఏరియా నేను ఎలా చూస్ చేసుకోవాలో నాకు అర్థం కాల. ఢిల్లీలో మనుషులు చూశాను, రాజస్థాన్లో చూశాను, గుజరాత్లో చూశాను, వెస్ట్ బెంగాల్లో చూసాము, అరుణాచల్ ప్రదేశ్ చూశాను. సరే నేను ఒక ఏరియా తీసుకుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, అందరు కూడా చావు బతుకుల మధ్యలో ఉన్నారు కదా. సో నేను అది తీసుకోలేను, ఆ డెసిషన్. అది నా పద్ధతి కాదు, అది నా పర్సనాలిటీ కాదు. సో అంటే నేను ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోవాలి దీనికి ఇప్పుడు. సో ఆ ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయే ముందర మనలో మనం కొంచెం ఆ సంకోచం ఉంటుంది. ఆ సంకోచం తను తొలగించింది. తను నాకు ఏం చెప్పిందంటే, నేను ఎట్లా సర్వైవ్ అయ్యాను తెలుసా భయ్యా అంది. ఎట్లా అమ్మా అంటే, ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత అంట తను డోర్ ఓపెన్ అవ్వగానే తను కంప్లీట్గా తన లోపల తను వెళ్ళిపోయేదంట. తన మనసుని వాళ్ళ ఊరికి తీసుకెళ్ళేది. వాళ్ళ నాన్నగారితో ఆడుకున్నది, వాళ్ళ గుడిలో ఆడుకున్నది, వాళ్ళ కజిన్స్తో ఆడుకున్నది, ఆ హ్యాపీ మూమెంట్స్లో తన మనసుని తీసుకెళ్ళిపోయేదంట. బాడీని మాత్రం వదిలేసేదంట. అంటే ఇది నేను ఒక 11-12 ఏళ్ళ ఆడపిల్ల ఒక మెచ్యూరిటీ గురించి మాట్లాడుతున్నాను, ఒక రెసిలియన్స్ గురించి మాట్లాడుతున్నాను, ఒక హిందూ స్త్రీకి ఉన్న శక్తి గురించి మాట్లాడుతున్నాను. ఇది సో తనని ముట్టుకుంటూనే ఉన్నారు, కానీ తనని యాక్చువల్గా ఎవరు ముట్టుకోలే, బికాస్ ఆమె ప్రజెన్స్లో లేదు, బాడీ ఆబ్సెంట్. అంటే ఆ మెచ్యూరిటీ చూడండి భయ్య. అంటే ఒక ప్రాబ్లం నుంచి నీ మనసుని దూరం చేసి ఓన్లీ అక్కడ అవుతున్న దాన్ని సపరేట్ చేసి నువ్వు సర్వైవ్ అయ్యావు అంటే ఇంకా మీరు ఆ స్ట్రెంగ్త్ని ఆలోచించండి. గ్రేట్. ఇంకా సో దాని తర్వాత ఇంకా ఇక్కడ అన్నీ ఉంది, అసలు మనకేం భయం ఉంటుంది, ఇంకేముంటుంది. ఆ తర్వాత ఐ నెవర్ లుక్ బ్యాక్. అన్ని పనులు అయిపోయాయి. ఈరోజు నీ పాలసీ అయిపోతే నా అవసరం లేదు శరణార్థులకి. ఇంకా ఆల్రెడీ నేను నా నెక్స్ట్ 3 ప్రాజెక్ట్స్లో ఏ ప్రాజెక్ట్ పిక్ చేయాలని చెప్పి ఆల్రెడీ రీసెర్చ్ నడుస్తూ ఉంది. బయట చూసుకుంటే అంటే బయట దేశాలలో ఇక్కడికి రావాలని ఇంత కోరికతో ఇంత ఇంట్రెస్ట్తో ఉన్నారు, మాతృభూమి నేల అనేసి. మొన్నేమో ఇక్కడే ఉండి ఇక్కడ చదువుకొని డాక్టర్లు అయ్యి ఇక్కడే బాంబ్ బ్లాస్ట్లు చేస్తారు. ఎవరికి తెలివి ఉందో ఎవరికి తెలివి లేదో అర్థం కాకుండా పరిస్థితి. అంతే అది ఇది. బట్ సారీ, నాకు ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడగాలని. ఇప్పుడు జనరల్గా మేము వింటాము అంటే ఆ కమ్యూనిటీ పీపుల్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఆ ఒక్క బుక్ పట్టుకొని దానిలో కొన్ని ఫ్లాస్ తీసి ఇదే మన జీవితం అని ఎక్కువ ప్రోత్సహిస్తారని విన్నాను. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళలో చెప్తుంటారు కదా కమ్యూనిటీ రెజల్యూషన్ కానీ మైండ్ సెట్స్ కానీ ఏముంటాయి అనేసి. సో దానిలో కోర్ పాయింట్స్ ఏంటి? స్కూల్లో మనకి ఆ హిందూ పిల్లలకి వేరేగా వాటర్ ఇస్తారు, వాళ్ళకి వేరేగా వాటర్ ఇస్తారు. ఓకే. ఇప్పుడు మీరు ఒక హోటల్కి వెళ్ళారు అంటే సింధ్ ప్రావిన్స్ ఏరియాలో మీరు తిన్న ప్లేట్ మీరే కడుక్కొని అక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు, అర్థమవుతుందా? సో అవే కాకుండా ఇంకా నేను ఇందాక మీరు అన్నట్టు టాంటింగ్స్ కానివ్వండి, మాటలు కానివ్వండి. ఇప్పుడు యాక్చువల్ ఎవరో కాదు, హీరో వాళ్ళ నాన్నగారే ఒకరోజు ఎలా అంటే హోలీ రోజు ఆయన హింగ్లాజ్ మాత మందిరంకి వెళ్తున్నారు. వాళ్ళకి తెలుసు హోలీ అంటే ఏంటనేది వాళ్ళకి తెలుసు. ఆ రోజు అన్ని వీధుల్లో గోమాతని వాళ్ళు హత్య చేస్తారు. ఇప్పుడు ఒక హిందువులు ఉండే స్ట్రీట్ ఉంటే ఆ స్ట్రీట్కి ఎడ్జ్ తీసుకొచ్చి అక్కడ కట్ చేస్తూ ఉంటారు. ప్రొవోక్. అంతే, అర్థమైందా? సో ఈయననే వీసాల కోసం చాలా తిరుగుతున్నారు,
అంటే ఎట్లా అంటే ఇప్పుడు అక్కడ మన భారత్ వీసా రావాలి అంటే అక్కడ గెజిటెడ్ ఆఫీసర్ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర ఎవరొక సైన్ తీసుకోవాలి, కలెక్టరో లేకపోతే హెడ్ మాస్టరో ఏవో ఉంటారు కదా, అలాగా ఆయనకి ఎవరు సైన్ పెట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆయన అక్కడే ఉండాలి, నువ్వు హింసలు పడాలి, ఏం చేయలేదన్నా నిస్సహాయత నీలో కనిపించాలి. అది వాళ్ళ టార్గెట్. అక్కడ మియా మిట్టు అని చెప్పి ఒక ఇమామ్ ఉంటాడు, అతను నడుపుతాడు ఈ ప్రోగ్రామ్ అంతా, అతనే ఈ వార్నింగ్ ఇచ్చింది అన్ని కూడా. సో ఇట్ గోస్ బ్యాక్ టు 2012లో రింకిల్ కుమారి అని ఉంటుంది, అది మీరు గూగుల్ చేసుకోండి, కొంచెం హోంవర్క్ కూడా ఇస్తున్నాను అందరికి. గూగుల్ ఎందుకంటే చాలా స్టోరీస్ ఇవన్నీ ఉండవు, కానీ ఇది గూగుల్లో కూడా దొరుకుతుంది. రింకిల్ కుమారి అనే ఒక ఆడపిల్లని ఎలాగ ఘాట్కి అనే ఏరియా నుంచి తను ఎలా కిడ్నాప్ చేశారు, ఎలాగ తన్ని ఫోర్స్డబుల్ మ్యారేజ్ చేశారు. తను హైకోర్టులో నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్తే ఆ పిల్లని జైలుకి పంపించిన పరిస్థితి ఆ కోర్టు. ఏది ఒక విక్టిమ్ నన్ను కిడ్నాప్ చేశారు, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, నన్ను పంపించేయండి అంటే, లేదు నువ్వు వెళ్ళకూడదు, నీకు ఈ సర్టిఫికేట్ ప్రకారం నీకు ఆల్రెడీ ఇస్లామిక్గా పెళ్ళి అయిపోయింది, సో నీ పుట్టింట్లు నీ ఇల్లు ఇంకా కాదు, మేము ఇది కేసు చూసే వరకు నువ్వు జైల్లో ఉండని చెప్పి జైలుకి పంపించిన పరిస్థితి. తను మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ పెద్ద కోర్టు తీసుకొస్తే అక్కడ కూడా తను అదే చెప్తే అక్కడ కోర్టులో తను కొట్టారు. ఒప్పుకో అంటే ఒప్పుకోలా. ఇది ఒక 18 ఏళ్ళ ఒక రింకిల్ కుమారి అనే ఒక బ్రేవ్ స్టోరీ, మీరు గూగుల్ చేస్తే చాలా వరకు దాని గురించి తెలుస్తుంది, అర్థమైందా భయ్య? సో అట్లాంటి స్టోరీ, అట్లాంటి టైంలో భాగ్చంద్ గారే దాన్ని అన్నింటినీ కూడా చాలా సపోర్ట్ చేశారు. సో అంటే అది 2012లో అయితే 2018లో హీరా మెచ్యూర్ అయితే 6 ఏళ్ళు వాళ్ళు వెయిట్ చేశారు వారం చేయడానికి. అదే అర్థం, మీరు ఇమాజిన్ చేయండి. ఎందుకంటే అప్పుడు కానీ రింకిల్ కుమారి కేసు కానీ లా కానీ తనకు అనుకూలంగా వచ్చుంటే సిచ్యువేషన్ మొత్తం మారిపోయేది పాకిస్తాన్ ఖచ్చితంగా. కానీ రాకుండా సుప్రీంకోర్టులో మీరు నమ్ముతారో లేదో తనని కనీసం ప్రెజెంట్ చేయాల. ఒక కాగితం మీద నేను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను, నా పేరెంట్స్ దీన్ని తప్పుడు పెళ్లి అనుకున్నారు, సో ఆ ప్రెషర్లో నేను చెప్పానే కానీ అని చెప్పేసి తను ఎప్పుడు కోర్టుకి రాలా. అంటే తను ఎంత టార్చర్ పడినా కూడా తన మొహంతో తను ఎప్పుడు చెప్పలా. ఒక పేపర్ మీద సంతకం పెట్టి ఎల్ముద్ర పెట్టి ఇచ్చేసారు. అది ఇంకెట్లా వచ్చింది అనేది మీరు ఆలోచించుకోవచ్చు. బట్ అంటే ఈ కాశ్మీరీ ఫైల్స్ ఇలాంటి మూవీస్ చూస్తుంటాము, అండ్ అంతెందుకు కేరళ ఫైల్స్ కూడా చూసాము. దీనిలో ఒక ట్రాప్స్ ఈ విధంగా తీసుకెళ్ళిపోతారు ఉమెన్ని. అండ్ కాశ్మీరీ ఫైల్స్లో కూడా ఎన్నో హిందూ టెంపుల్స్ కానీ హిందూస్ని కానీ అటాక్ చేసి ఘోరంగా రోమాల్ని కూడా ఆడవాళ్ళది కోసారనే విధంగా విన్నాను. సో అక్కడ ఉన్ని ప్రాంతంలో అక్కడ ఇంటరాక్షన్స్లో వీటి గురించి మీరు ఏమేమి చెప్పగలరు? వినటమే కాదు కదా, నేను వాళ్ళని కలిసాను. మీరు కాశ్మీర్ ఫైల్స్ మూవీలో కొన్ని క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో నేను రియల్ లైఫ్లో యూఎస్లో వాళ్ళని కలిసాను, వాళ్ళతో పాటు ఉన్నాను, వాళ్ళ ఇంట్లో తిన్నాను. సో వాళ్ళు నేను యాక్చువల్ కాశ్మీర్ ఫైల్స్ చూడలేదు, యాక్చువల్గా కేరళ ఫైల్స్ కూడా చూడలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా చూస్తూ ఉంటాను, ఇంక ఇవన్నీ కూడా చూస్తే నన్ను ఆపే ధైర్యం కూడా ఎవరికి ఉండదు. సో వాళ్ళ నుంచి నేను కంట్రోల్ చేసుకోవడం కోసం అని ఆల్రెడీ ఆ స్టోరీస్ నాకు తెలుసు. కేరళ ఫైల్స్ ఎవరైతే ఆ మెయిన్ స్టోరీ ఉందో వాళ్ళు కూడా నాకు మన బ్యాంకాక్లో కూడా మేము వరల్డ్ హిందూ కాంగ్రెస్లో వాళ్ళతో పాటు చాలా సమయం గడిపాను. సో వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, మళ్ళీ ఇంకా మూవీ చూస్తే ఎందుకులే అసలే ఇంకా మళ్ళీ ఎక్స్ట్రీమ్ గా అయిపోతాయని చెప్పి. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ లో భయ్యా మీరు కాశ్మీర్ లో ఏదైతే పండిట్స్ మీద జరిగిందో ఇదేమి వాళ్ళు ఏమి ఎల్ఓసి దాటి రాలా. ఓకే, వాళ్ళ పక్కన ఇంట్లో వాళ్ళు, వాళ్ళ ఎదురింట్లో వాళ్ళు, వాళ్ళతో పాటు భోజనాలు చేసిన వాళ్ళు, మన పండగలకి వాళ్ళ పండగలకి ఒకళ్ళింట్లో ఒకళ్ళు వెళ్ళినోళ్ళే చేసింది. అర్థమైందా? సో అక్కడతో నేను దాన్ని వదిలేద్దాం అనుకుంటున్నాను. ఇంకా డెప్త్ వెళ్తే ఇంకా ఘోరంగా అది మనకి ఇంకా అక్కడతో అంటే మనం లెట్స్ కమ్ బ్యాక్ టు పాకిస్తానీ హిందూస్, అది వేరు. కాశ్మీర్ నుంచి ఏదైతే మన వాళ్ళు మన పండిట్స్ కానివ్వండి హిందూస్ని అక్కడ నుంచి పంపించారో వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ ఇళ్లలో వాళ్ళని పంపించాలి. ఆ విధంగా దానికి సొల్యూషన్ అది వేరే టాపిక్. బట్ ఏదైతే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అక్కడ ఉండలేని పరిస్థితి. అవును. అండ్ ఇది ఒక క్వశ్చన్ అడుగుతాను. అంటే మీరు బిగినింగ్లో అన్నారు అప్పట్లో అక్కడ ఎన్నో ఫెస్టివల్స్ కూడా చేసుకునే వాళ్ళు, హిందూ ఫెస్టివల్స్ అన్నారు కదా. సో మరి అక్కడ సాంప్రదాయాలు ఏమైపోయాయి? అంటే ఇప్పటికీ ఉన్నాయా, మొత్తం క్లోజ్ చేసి పడేసారా? మన సాంప్రదాయాలు అయితే ఎవరు ఎప్పటికీ క్లోజ్ చేయలేరు, అది ఇంపాసిబుల్. ఓకే, ఇప్పుడు ఈ 1340 మంది ఏదైతే ఆడపిల్లలు వాళ్ళు కిడ్నాప్ చేసి ఉండొచ్చు, ఎక్కడైనా పెట్టుండొచ్చు. నేను గ్యారంటీ చెప్తున్నా, వాళ్ళ కొంతమంది నాకు తెలుసు ఇప్పటికి కూడా వాళ్ళలోనే 11 ఏళ్ళ పిల్లని 60 ఏళ్ళ వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసిన వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళు ఎక్కడున్నారు కొంతమంది ఇప్పటికి కూడా వాళ్ళ సీక్రెట్గా ఎక్కడో ఒక చోట హనుమాన్ చాలీసో లేకపోతే ఒక అదో ఒక ఇదో తప్పకుండా వాళ్ళ చేతిలో ఉంటుంది. నుంచి అవన్నీ నేర్పించింది అసలు. అది నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను, మన ధర్మం ఏదైతే ఉందో అది చాలా ప్రాబ్లంలో ఉంది అంటూ ఉంటాను. నేను అసలు ఎప్పుడు నమ్మను. మన ధర్మాన్ని మట్టి పెట్టించే శక్తి ఎవరికీ లేదు, కానీ ధర్మం పాటించే వాళ్ళకి చాలా నరకం చూస్తున్నారు. అవును. సో మన వాళ్ళని సేఫ్ గార్డ్ చేసే ఒక విధంగా మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు మరి ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ప్రైవేట్గా అంటే మీకు సారీ కట్ చేయట్లేదు కానీ అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు ఇస్లాం ఇప్పుడు సౌదీ అరేబియా నుంచి వచ్చి ఇరాన్ బార్డర్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది,
ఇరాన్ బార్డర్ నుంచి ఢిల్లీలో వాళ్ళకి రావడానికి ఎన్ని వందల సంవత్సరాలు పట్టింది. అదొక్కటి మీరు చూస్తే మనం ఎంత పెద్ద ఫైటింగ్ స్పిరిట్ ఉన్న మన కమ్యూనిటీ మీకు అర్థమైపోతుంది. అవును, ఇది మీరు ఫైట్ చేయరు, మీరు అందరినీ ఆహ్వానిస్తారు, ఇవన్నీ మనల్ని సాఫ్ట్గా చేయటానికి చేసిన ఒక నెరేటివ్. మనం అసలు ఇప్పటి వరకు మన హిస్టరీలో ఒకరిని ఆహ్వానించిందే లేదు, అసలు లేదు. అదే మనం చాలా వెల్కమింగ్ కమ్యూనిటీ అంటారు, అసలు మనం వెల్కమింగ్ కమ్యూనిటీ కానే కాదు, ఎప్పుడు కాదు. ఎవరైతే రెస్పెక్ట్ఫుల్గా, ఇప్పుడు ఏదైతే జ్యూస్ వచ్చారు, లేకపోతే జొరోస్ట్రియన్స్ అంటారు, ఇప్పుడు మన పార్సీస్ వచ్చారు, వాళ్ళు ఏ పరిస్థితి, వాళ్ళు ఎక్కడ ఉండలేని పరిస్థితులు, ఇప్పుడు టిబెట్ నుంచి బుద్ధిస్ట్ వస్తున్నారు. సో వీళ్ళు ఒక రెస్పెక్ట్తో ఇంకెక్కడా లేకుండా వచ్చి మనతో పాటు కలిసి మనం అనుకుండే వాళ్ళనే మనం వెల్కమ్ చేసాం. బ్రిటిష్ని మనం ఇన్వైట్ చేయలా, అర్థమైందా? తర్వాత ఇస్లాంని మనం ఎప్పుడు ఇన్వైట్ చేయలా, అసలు ఎప్పుడు చేయలా. మనం ఎప్పుడు పోరాడం, వాళ్ళంతటా వాళ్ళు ఫోర్స్ఫుల్గా మన మీద వచ్చి ఏదైతే చేశారో అంతేగాని దాన్ని ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూర్గ్ ఏరియా తీసుకోండి బ్రదర్, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎవరైతే టిప్పు సుల్తాన్ అంటారు, టిప్పు జయంతి అని చెప్పి ఏదో చేయాలని చెప్పి ఒక పెద్ద ఇది చేశారు. అసలు అక్కడ ఎలా వచ్చారు ముస్లిమ్స్? అక్కడ ఎవరు కన్వర్ట్ అవ్వకపోతుంటే అక్కడెక్కడి నుంచి ఆల్రెడీ ముస్లిమ్స్ కన్వర్ట్ అయిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఏరియాలో పెట్టి ఒక 50-60 ఇయర్స్లో ఆ ఏరియా డైనమిక్స్ మార్చి, ఆ తర్వాత మోప్లా రెబెలియన్ అండ్ మోప్లా యాక్చువల్గా దాన్ని రెబెలియన్ అంటారు. అది రెబెలియన్ కాదు, అది ఒక ఊచకోత. రెబెలియన్ అంటే పోరాటం. దాంట్లో ఎంతమంది హిందూస్ని వాళ్ళు రేప్ చేశారు, ఎంతమంది హిందూస్ని వాళ్ళు హతమార్చారు, ఎన్ని మందిరాలని వాళ్ళు కూలగొట్టారు, అర్థమైంది? ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఒకటి ఉంటుంది మల్లాపురంలో, ఆ టెంపుల్ని వాళ్ళు ఎన్నిసార్లు పడేశారు. దాన్ని ఇప్పటికి కూడా అది మళ్ళీ యాక్చువల్గా మన పుల్లారెడ్డి స్వీట్స్ ఉందా, పుల్లారెడ్డి గారే ఆ కేసుకి ఫండింగ్ చేశారని నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తే ఆనందం వేసింది. ఓకే, మన తెలుగు వాళ్ళు ఎక్కడో కేరళలో ఒక దానికి సపోర్ట్ చేశారని చాలా ఆనందం వేసింది నాకు చదివినప్పుడు, అదే వాళ్ళు అక్కడ హిస్టరీ చెప్తున్నప్పుడు. సో ఇట్లాంటివి చాలా ఉంటాయి భయ్యా, ఇవన్నీ మీరు రీసెర్చ్కి నేను పాయింట్స్ ఇచ్చి వదిలేస్తాను. అర్థమవుతుంది. సో అంటే ఇప్పుడు మీరు ప్రైవేట్గా 94 క్యాంప్స్ పెట్టి ఇవన్నీ రన్ చేస్తున్నారు, ఎంతోమందిని తీసుకొని వస్తున్నారు ఇండియాలోకి. బట్ ఇది గవర్నమెంట్ ఇంప్లిమెంట్ ఎందుకు చేయట్లేదు? ఇన్ కేస్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తే ఎటువంటి స్టాండర్డ్స్ ఉంటే దీనిలో ఒక ప్రోగ్రెస్ కనిపిస్తుంది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే గవర్నమెంట్ దీని గురించి ఏం చేయలేని పరిస్థితి. కొంచెం టెక్నికల్ టర్మ్స్లో చూసుకుంటే రెఫ్యూజీ కన్వెన్షన్ 1951, తర్వాత రెఫ్యూజీ కన్వెన్షన్ 1967 ప్రోటోకాల్ అంటారు సుధీర్ గారు. సో వీటిల్లో ఏంటంటే ఒక శరణార్థి ఒక దేశానికి వస్తే వాళ్ళని ఎలాగా వాళ్ళకి పునరావాసం కల్పించాలని ఒక సిస్టమేటిక్ ప్రాసెస్. దానికి మనం సిగ్నిటరీ కాదు భారత్, అర్థమైందా? ఇప్పుడు యూఎస్లో అక్కడ ఇక్కడ ఆల్రెడీ వాళ్ళందరూ సిగ్నిటరీ. సో వాళ్ళు ఎవరైనా వేరే దేశం నుంచి వాళ్ళకి శరణార్థిగా వస్తే వాళ్ళు ఎలా చేయాలనేది వాళ్ళకి ఒక పక్కా లా ఉంటుంది, మనకి లేదు. కానీ నేను దాన్ని సమర్థిస్తాను కూడా ఒక విధంగా, ఎందుకంటే అది యుఎన్ అనే ఒక బాడీ నడుపుతుంది. ఆ బాడీ ఒక కాలనైజేషన్ తర్వాత వాళ్ళకి ఇంకా మనం కాలనైజ్ చేయలేము, ఇంకా మనం మెయింటైన్ చేయలేము అనుకున్నప్పుడే వాళ్ళు వెనక్కి వెళ్ళారు. వాళ్ళని పంపించింది ఎవరు కాదు, ఇక్కడ చాలా పెద్ద పేర్లు చెప్తా ఉంటాం, అలా ఏం లేదు, అర్థమైందా? సో వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఆ పవర్ సెంటర్ని ఇంకా పెట్టుకోవడానికి వరల్డ్ బ్యాంక్ అని, యునైటెడ్ నేషన్స్ అని ఇలాంటి కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు క్రియేట్ చేశారు. సో అలాంటి ఆర్గనైజేషన్కి మనం సైన్ చేయకుండా మన ఓన్ సిస్టమ్ క్రియేట్ చేద్దాం అంటున్నాను నేను. ట్రూ. వాళ్ళెవరు మనకి ఏం చేయాలో చెప్పడానికి? మనం వరల్డ్స్ 5th ఎకానమీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జీడిపి చాలా ఉన్నాయి మనకి. అవును, ఈ రోజున మనము మీరు చూసుకుంటే మనం ఇల్లు కట్టిన ఆస్ట్రేలియాలో ఎంతమంది ఉన్నారో అంతమంది కంటే ఎక్కువ ఇల్లులు మనం లాస్ట్ 10 ఏళ్ళలో కట్టాం. మనం రేషన్ ఇచ్చేది మొత్తం యూరోప్ కంటే ఎక్కువ మనం రేషన్ ఇస్తాం, ఫ్రీ రేషన్. అసలు వాళ్ళెవరు చెప్పడానికి మనం పోరో కాదు. ఇది కూడా అన్ని ఆల్ 70 ఇయర్స్లో. ఓకే, సో మనంతటా మనం ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ సిస్టమ్ నేను ఏమంటున్నానంటే భారత్ వాళ్ళకి రాగానే వాళ్ళకి ఒక రెఫ్యూజీ కార్డ్ ఇద్దాము, శరణార్థి స్టేటస్ ఇద్దాము, ఆ వచ్చిన వాళ్ళకి ఒక 6 నెలలు ఒక గ్రోసరీస్ ఇద్దాము. సో వాళ్ళకి ఒక రెస్పెక్ట్తో, డిగ్నిటీతో ఇది మీ ఊరు, మీ ప్లేస్ అని చెప్పి ఒక బేసిక్ డిగ్నిటీ ఇవ్వాలనేది నా యొక్క ఆవేదన బ్రదర్. సో అది ఆల్రెడీ అలా అని చెప్పి ఇది మన కాన్స్టిట్యూషన్లో లేనిది కాదు, ఒక కొత్తది కాదు. ఇప్పుడు టిబెట్ నుంచి బుద్ధిస్ట్ వస్తున్నారు. అవును, బుద్ధిస్ట్ టిబెట్ నుంచి భారత్ రాగానే దలైలామా గారి ఆఫీస్కి వెళ్ళి ఒక లెటర్ రాస్తారు ఆయన. ఆ లెటర్ తీసుకెళ్ళి ఎక్స్టర్నల్ మినిస్ట్రీలో ఇస్తే వాళ్ళకి ఎమ్మడే ఒక ట్రావెల్ కార్డు ఇస్తారు. ఈ ట్రావెల్ కార్డు ఆల్మోస్ట్ పాస్పోర్ట్, ఓన్లీ ఓటింగ్ రైట్స్ ఉండవు అంతే. దాంతో వాళ్ళు అమెరికా వెళ్ళొచ్చు, స్విట్జర్లాండ్ వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు. అదే మన వాళ్ళకి ఇవ్వడానికి ఏంటి మనకి ఎక్కడ అడ్డం? అది ఏదైతే దాన్ని జస్ట్ ఎక్స్టెండ్ చేయమంటున్నాము అంతే కదా. ఇప్పుడు 6 నెలలు గ్రాసరీస్ అన్నాము. ఓకే, ఇప్పుడు ఈలం తమిళ్ బ్రదర్స్ సిస్టర్స్ మనకి శ్రీలంక నుంచి చాలామంది వచ్చారు, అర్థమవుతుందా? సో వచ్చిన వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కింద మినిస్ట్రీ ఆఫ్ రీహాబిలిటేషన్ అని చెప్పి మనం ఒకటి తయారు చేసుకుని దాని కింద ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్నో డెకేడ్స్ నుంచి వాళ్ళకి ఎవ్రీథింగ్ ఆన్ ద హౌస్ ఇస్తున్నాం. నేను ఓన్లీ 6 నెలలు అంటున్నాం మన వాళ్ళకి. సో ఆల్రెడీ ఉన్న వాటిని ఎక్స్టెండ్ చేయమంటున్నాం అంతే. అవును, దీంట్లో ఉన్నవాడు లేనిది కొంచెం ఎక్స్టెండ్ చేయమంటుంది ఏంటి అంటే ఇప్పుడు 6 నెలలు వాళ్ళని మానిటర్ చేయండి, 6 నెలల్లో వాళ్ళు సెటిల్ అయిపోతున్నారు,
సో వాళ్ళ స్కిల్ని బట్టి వాళ్ళకి సెటిల్ అయిపోతారు. ఆ తర్వాత ఈ రెఫ్యూజీ కార్డు ఒక వేరే కార్డు కింద దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఇప్పుడు ఏమవుతుందంటే భయ్య, పాకిస్తాన్ నుంచి భారత్ రావాలి అంటే పిల్గ్రిమేజ్ వీసా తీసుకుంటారు, ఇందాక చెప్పాను. తీసుకున్న తర్వాత వాళ్ళు FRRO ఫారెన్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి 24 గంటల లోపల చెప్పాలి నేను పలానా అడ్రస్లో ఉంటున్నాను అని చెప్పి. మేము వి మేక్ షూర్ దట్ ప్రతి ఒక్క వాళ్ళు హిందూ అవనివ్వండి, బుద్ధిస్ట్ కానివ్వండి, సిక్ అని ఎవరైనా కూడా మన క్యాంప్స్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు భారత్లో లీగల్గానే ఉంటారు. ఇల్లీగల్గా 6 hours కూడా అసలు 1 hour కూడా ఎవరు ఉంటారు మన క్యాంప్లో. వీసా అయిపోయే లోపలే మనం వీసా వేయించాల్సిందే. ఎందుకంటే ఇది ఎవరైనా కానీ భారత్ యొక్క ఏదైతే సురక్షితం ఏదైతే ఉందో దాన్ని మనం జెపర్డైజ్ చేయకూడదు, దాన్ని మనం రిస్క్లో పెట్టకూడదు. అర్థమైందా? సో వాళ్ళు లీగల్గా ఉన్నంత వరకే వాళ్ళు గ్యారంటీగా మనకి IB కింద వస్తుంది. అర్థమైందా భయ్య? సో అందుకని చెప్పి వాళ్ళు మన వాళ్ళైనా తన పక్కన వాళ్ళైనా ఎవరైనా కానీ ఇల్లీగల్గా ఉండడానికి మాత్రం ఒప్పుకునే పరిస్థితి కాదు, ఒప్పుకోకూడదు ఒక సిటిజన్గా, ఒక భారత పౌరుడిగా. సో అందుకని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ కూడా LTV అంటారు, లాంగ్ టర్మ్ వీసా. సో ప్రతి సంవత్సరం దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఓకే. సో దీంట్లో ఫస్ట్ నెంబర్ 1 ప్రాబ్లం ఏంటంటే, ఎక్కడో రాజ్కోట్ ఎగ్జాంపుల్ లేకపోతే జైసల్మేర్ భయ్య, అక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే ఒక 7-8 మంది కుటుంబానికి ఎంత ఖర్చు వద్దో ప్రతి సంవత్సరం మీరు ఆలోచించండి. సో వాళ్ళు ఏదో కాస్త కోస్తో సంపాదించుకున్నంత డ్రెయిన్, కొంతమంది అప్పులు చేయాల్సిన పరిస్థితి. అర్థమవుతుందా? సో మేమేమన్నా అంటే దాన్ని కనీసం డీసెంట్రలైజ్ చేద్దాం. ఢిల్లీ నుంచి కర్ణవతి, రాజ్కోట్, జోధ్పూర్ చాలు. ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్ ఉన్నాయి, దాంట్లో ఒక్కొక్క డెస్క్ అంతే. ఇది మన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఉన్న పవర్కి నథింగ్. అది చెయ్యాలంటే ఎంతసేపు చేయొచ్చు. సో ఫస్ట్ అది ఓకే. సో దాంట్లో వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఉండవు. అసలు నేనేమంటానంటే వీ కెన్ యాక్చువల్లీ గో స్టెప్ అహెడ్. అసలు ఆ LTV అనేది వీల్ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటున్నాను. సో ఇప్పుడు పాకిస్తాన్ పాస్పోర్ట్ ఇమ్రాన్ ఖాన్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే 5 ఏళ్లలో అది ఎక్స్పైర్ అయిపోతుంది. 10 ఏళ్ళు అలా కాకుండా 5 yearsలో ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఇప్పుడు వాళ్ళు భారత్ వచ్చిన తర్వాత 5 ఏళ్లలో ఆ పాకిస్తానీ పాస్పోర్ట్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది. తర్వాత 2 సార్లు మాత్రమే ఆ పాకిస్తాన్ పాస్పోర్ట్ని ఇండియాలో ఉన్న పాకిస్తాన్ ఎంబసీలో వాళ్ళు ఎక్స్టెండ్ చేయగలుగుతారు. ఓకే, అర్థమైందా? అంటే ఎన్ని 7 ఏళ్ళు. కానీ వాళ్ళు సిటిజన్షిప్ అప్లై చేయాలంటే 11 ఏళ్ళు ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ అందరూ ఆ ఎడ్జ్కి వచ్చేసారు. ఇప్పుడు 2019లో ఈ లా వచ్చింది, వాళ్ళు ఇమ్రాన్ ఖాన్ మార్చాడు. సో అందరూ ఆ ఎడ్జ్కి వచ్చారు. అంటే ఇప్పుడు మన వాళ్ళు 7 ఏళ్ళు అయిపోగానే వీఆర్ ఫోర్స్ టు గో బ్యాక్ టు పాకిస్తాన్. అయ్యా, ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరికీ వెళ్ళి మళ్ళీ రావాలి. అసలు ఇంకా అది ఎంత రిస్కో మీరు ఆలోచించండి. కన్న బిడ్డనే తల్లి వదిలేసి వచ్చిందంటే ఎంత ప్రమాదం అర్థమవుతుంది. అది అలాంటి తల్లిని మనం ఇప్పుడు వెనక్కి వెళ్ళాలి. సో నేనేమన్నా అంటే ఇప్పుడు పాకిస్తాన్ పాస్పోర్ట్ ఆ 2 సార్లు ఎక్స్టెండ్ చేయాలంటే కూడా మీరు ఫీ కట్టాలి భయ్య. అసలు మనం అంటే అది పాకిస్తాన్కి వెళ్తుంది. అవును. అసలు పాకిస్తాన్ పాస్పోర్ట్ హటావో, అసలు పాకిస్తాన్ పాస్పోర్ట్ తీసేద్దాం, మన ఓన్ కార్డు ఇద్దాం. సిటిజన్షిప్ అనట్లే, టెంపరీ కార్డే. సిటిజన్షిప్ మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, హోమ్ మినిస్ట్రీ ఎప్పుడంటే అప్పుడే ఇవ్వాలి. అసలు మనం ఎవరు దాన్ని అడగడానికి? ఎందుకంటే దానికి ఒక సెక్యూరిటీ కన్సర్న్ అనేది ఉంటుంది. అవును. కానీ అప్పుడు దాకా వాళ్ళు మానిటరింగ్ చేసే ఒక సిస్టమ్ మాత్రం ఒక హ్యూమన్ రైట్స్ గ్రౌండ్ మీద మన హిందువులకు అనేది మనం ఇవ్వటం అనేది ఒక బేసిక్ మన హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ, చారిత్రాత్మక ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత మనకు. అది నేను మీ స్టోరీ విన్నప్పుడు, లైక్ ఈ క్యాంప్ రన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా చాలా మంది హైయర్ అఫీషియల్స్ కూడా మీకు పరిచయం అవుతుంటారు, దీని గురించి కన్సర్న్స్ చెప్తుంటారు. అండ్ అదర్ ఎండ్లో లండన్ వెళ్ళారు, అండ్ ఆల్మోస్ట్ మీరు చాలా కంట్రీస్కి వెళ్ళి స్పీచెస్ కూడా ఇస్తున్నారు. సో దీంట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది? ఇది విన్నప్పుడు వాళ్ళు ఇచ్చే ఇండిట్స్ ఏంటి? అంటే ఎస్ భయ్య, నేను ఆస్ట్రేలియన్ పార్లమెంట్లో దీని గురించి మాట్లాడాను, UK పార్లమెంట్లో దీని గురించి మాట్లాడటం జరిగింది, న్యూయార్క్లో, లండన్లో నా ఎగ్జిబిట్స్ నడుస్తుంది. 7 Decades అని ఒక ఎగ్జిబిట్ నడుస్తుంది అనమాట. ఏదైతే 90 ఫోటోలు నేను బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ ఈ క్యాంప్లో ఉన్నప్పుడు తీసినవి, అలాగే కొన్ని ఆర్ట్ ఇన్స్టలేషన్స్ అన్ని నడుస్తూ ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా షాక్ అవుతున్నారు, అసలు ఇలాంటి ఉందా అని చెప్పి. అంటే ఇంత సెన్సిటివ్ టాపిక్, అంత సెన్సిటివ్ పార్లమెంట్స్లో కూడా వాళ్ళకి అర్థమవుతుంది. అవును. కానీ భారత్లో అది అర్థం కావట్లా చాలా వరకు. ఎందుకంటే ఇక్కడ మనము వాళ్ళని ఒక ముసుగులోకి తోసారు, ఒక సెక్యులరిజం కానివ్వండి, ఆ ముసుగులోకి ఏదైతే మనల్ని తోసారో దానివల్ల అందరూ ఒకటి అందరూ అవ్వదు. అలాగా వీళ్ళు ఇది ఇంతే అదంతే, అర్థమైందా? సో ఇంకోటి ఏంటంటే ఇది అన్ఫార్చునేట్లీ ఇది కలియుగం. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒకళ్ళు వెళ్తే ఒకలా అవుతుంది పని, 100 మంది ఒకలా వెళ్తే 1,00,000 మంది వెళ్తే అది మంచిగా చెడైనా అయిపోయే పరిస్థితిలో మనం ఉన్నాం. సో ఈ రోజున కానీ ఎవరికి తెలియదు దీని గురించి. మీరు అన్నట్టు నాకు కూడా మనము చరిత్ర కానివ్వండి, మన కమ్యూనిటీని తీసుకుంటే, మనకు ఎగ్జాంపుల్ ఆధారం చూసుకుంటే మన మహాభారతం కానివ్వండి, రామాయణం కానివ్వండి, ఒక స్త్రీని అవమానిస్తే రామాయణం మహాభారతం చేసిన చరిత్ర మనది. అవును. అలాంటిది 1,300 మంది ఆడపిల్లలు మిస్సింగ్ అవుతున్నా మనకు కనీసం తెలియట్లేదంటే మనం ఎక్కడున్నాం అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఆ నెంబర్ కూడా జరిగిన వాళ్ళకి తెలిసింది, ఎంతో మంది తెలుసు. సో అందుకని చెప్పి మనం ఏదైతే ఈ రోజున మనందరం కూడా దీని గురించి మాట్లాడాల్సిన సమయం వచ్చింది.
అందరు కూడా దీని గురించి షేర్ చేసి దీని గురించి అందరికి కూడా చెప్పాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే మన వాయిస్ ఎంత పెద్దదైతే గవర్నమెంట్ అంత తొందరగా దీనికి రియాక్ట్ అవుతారు. తప్పకుండా నాకైతే నమ్మకం ఉంది గవర్నమెంట్ తప్పకుండా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే CAA కానివ్వండి, అలాగే 2014లో గవర్నమెంట్ రాగానే డిసెంబర్లో వన్ ఆఫ్ ద ఫస్ట్ నోటిఫికేషన్స్ ఏంటంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూ పిల్లలందరినీ కూడా స్కూల్కి ఆధార్ కార్డు రాగానే స్కూల్కి వెళ్ళాలి అనేది. కానీ ఆధార్ కార్డు రావడం అనేది ఒక పెద్ద హింస, మళ్ళీ అది వేరే విషయం, అది వేరే టాపిక్. సో వెళ్ళాలి అనేది ఒకటి ఉంది. అంటే ఆల్రెడీ ఇలాంటిది ఒకటి ఉందని అయితే ఐడియా ఉంది. సో దాన్ని మనం అంతా గవర్నమెంట్ మీద పెట్టకుండా ఒక హిందూగా, ఒక సాటి భారతీయుడిగా మనకు కావాల్సిన రీసెర్చ్ మనం కష్టపడి మనం ఏదో తీసుకొని వచ్చాము. సో దీన్ని ఇప్పుడు అక్కడ టేక్ ఓవర్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. కానీ దీనికి జనాల్లో నుంచి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి ఖచ్చితంగా. దానికి మన ఆదాన్ ద్వారా, మన సుధీర్ టాక్స్ ద్వారా మీ అందరు కూడా జాయిన్ అవుతారని నేను హోప్ చేస్తున్నాను. అలాగే మీ అందరు కూడా క్యాంప్స్ కూడా ఇన్వైట్ చేస్తున్నాను. బట్ మేజర్ థింగ్, మా ద్వారా రీచ్ అనేది వీఆర్ హ్యాపీ. బట్ మాలాగా చాలామంది ఉన్నారు, అందరూ కూడా దీనికి ఒక స్టెప్ తీసుకొని ముందరు తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఇదంతా మాకు తెలియక ముందే ఎన్నో ఇయర్స్ నుంచి ఇందులో మీరు టైం పెట్టి దేశం కోసం, అక్కడున్న వాళ్ళ కోసం అండ్ ధర్మం కోసం మీరు చేసే థింగ్స్ కూడా, అది నేను ఊరికే హ్యాట్స్ ఆఫ్ అని చెప్తే తీరేది కాదు. దానిలో మీ ఎఫర్ట్స్, మీ పెయిన్, మీ స్మైల్ అన్నీ మీ దగ్గరే ఉంటాయి. బట్ స్టిల్ యు ఆర్ కంటిన్యూయింగ్. అండ్ చూడడానికి కూడా యంగ్స్టర్, అంటే కొంచెం ఏజ్డ్గా ఉండి ఏదో చెప్తారనుకున్నాను, కానీ ఇంత యంగ్స్టర్లోని ఈ లీడర్షిప్ క్వాలిటీస్ మీలో ఉన్నందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో చూసారు కదండి, పాకిస్తాన్లో మన హిందూస్ ఎంతోమంది ఉన్నారు. బట్ అలాంటి వాళ్ళు ఇండియాకి రావాలంటే ఎలాంటి ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఉంటుంది, అండ్ శరణార్థులు ఎలా వస్తారు, అక్కడ ఉన్న హిందూ రిలీజన్ వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు. మనం ఎన్నో స్టోరీస్ ఇక్కడ జరిగినవి వింటున్నాం, బట్ అక్కడ జరిగే స్టోరీస్ ఎలా ఉన్నాయి అవన్నీ ఈయన చెప్తున్నప్పుడు నాకైతే అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. బట్ ఈ సిచ్యువేషన్ మీ ముందరికైతే తీసుకొచ్చాము. మరి దీని పట్ల మీ రియాక్షన్ ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారో, మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.